audit and auditor's report. In that, the first topic, qualifications of an auditor. కంపెనీ అకౌంట్స్ని ఆడిట్ చేసేటప్పుడు ఆడిటర్ యొక్క క్వాలిఫికేషన్స్ ఏమిటి? ద ఫస్ట్, కంపెనీ అకౌంట్స్ని ఆడిట్ చేసే వ్యక్తి డెఫినెట్గా క్వాలిఫైడ్ పర్సన్ అయి ఉండాలి. అకార్డింగ్ టు ద కంపెనీస్ యాక్ట్ 1956, the auditor must be a qualified person. Then only the legal requirements were satisfied. Otherwise, the legal requirements was not satisfied. కంపెనీ చట్టం 1956 ప్రకారము కంపెనీ అకౌంట్స్ని ఆడిట్ చేసేటటువంటి వ్యక్తి తప్పనిసరిగా అర్హత కలిగినటువంటి వ్యక్తి అయి ఉండాలి. అర్హత లేనటువంటి వ్యక్తి చేత కంపెనీ పుస్తకాలను ఆడిట్ చేయించడం వల్ల ఏ విధమైనటువంటి ఉపయోగము లేదు. సో క్వాలిఫైడ్ పర్సన్ అని చెప్తున్నాం. ద ఆడిటర్ మస్ట్ బి ఏ క్వాలిఫైడ్ పర్సన్. ఆడిటర్గా నియమించబడే వ్యక్తికి ఉండవలసినటువంటి క్వాలిఫికేషన్స్ ఏమిటి? ద ఫస్ట్ క్వాలిఫికేషన్, చార్టర్డ్ అకౌంటెంట్ హోల్డర్ ఆఫ్ ఏ కంపెనీ. కంపెనీ అకౌంట్స్ని ఆడిట్ చేసే వ్యక్తి చార్టర్డ్ అకౌంటెంట్ హోల్డర్ అయి ఉండవలను. అంటే చార్టర్డ్ అకౌంటెన్సీ అనేది కంప్లీట్ చేసిన వ్యక్తి అయి ఉండాలి. ఎట్ ద సేమ్ టైమ్ the person have a member in the chartered accountant institution. chartered accountant institution లో మెంబర్షిప్ కలిగిన వ్యక్తి అయి ఉండాలి. ద ఫస్ట్, చార్టర్డ్ అకౌంటెన్సీ కంప్లీట్ చేసి ఉండాలి. చార్టర్డ్ అకౌంటెంట్ ఇన్స్టిట్యూషన్ లో మెంబర్షిప్ కలిగిన వ్యక్తి అయి ఉండాలి. ఆఫ్టర్ దట్, ఆల్ ద చార్టర్డ్ అకౌంటెంట్స్ participate in a partnership business. చార్టర్డ్ అకౌంటెన్సీ కంప్లీట్ అయ్యి చార్టర్డ్ అకౌంటెన్సీ ఇన్స్టిట్యూషన్ లో మెంబర్షిప్ కలిగినటువంటి వ్యక్తులందరూ కూడా కలిసి పార్ట్నర్షిప్ బిజినెస్ ని పెడతారు. In partnership business, all the partners must be a chartered accountant. ఈ పార్ట్నర్షిప్ బిజినెస్ లో ఉన్న వ్యక్తులందరూ కూడా చార్టర్డ్ అకౌంటెంట్స్ అయి ఉండాలి. ఈ పార్ట్నర్షిప్ బిజినెస్ ద్వారా వాళ్ళు చేసే బిజినెస్ ఏమిటి అంటే ఆడిట్ ఆఫ్ ద కంపెనీ అకౌంట్స్. కంపెనీ అకౌంట్స్ ని వాళ్ళు ఆడిట్ చేస్తారు. Qualifications of a company auditor. The first qualification, chartered accountancy complete ayi undali. After that, he was a member of a chartered accountants institution. chartered accountants institution lo membership kaligi undali. Further, all the chartered accountants do a partnership business. ఈ చార్టర్డ్ అకౌంటెంట్స్ కంప్లీట్ అయ్యి చార్టర్డ్ అకౌంటెంట్స్ ఇన్స్టిట్యూషన్ లో మెంబర్షిప్ కలిగిన పర్సన్స్ అందరూ కూడా పార్ట్నర్షిప్ బిజినెస్ ని స్టార్ట్ చేస్తారు. వాళ్ళు చేసే బిజినెస్ ఏంటి అంటే కంపెనీ యొక్క అకౌంట్స్ ని ఆడిట్ చేయటము. కంపెనీ అకౌంట్స్ ని ఆడిట్ చేయటమే వాళ్ళు చేసే బిజినెస్. So the first qualification was the person must be completed the chartered accountancy and have also the member of institution and also participate the partnership business. ఇలా ఈ మూడు కలిగిన వ్యక్తి ఇండియాలో ఎక్కడైనా సరే కంపెనీ యొక్క అకౌంట్స్ ని ఆడిట్ చేయటానికి ఆడిటర్ గా అపాయింట్ అవ్వడానికి అర్హత కలిగి ఉంటాడు. నెక్స్ట్, ఈ క్వాలిఫికేషన్ లేని అప్పుడు సెకండ్ క్వాలిఫికేషన్, ఇంకో క్వాలిఫికేషన్ ఉంటుంది. ఏంటంటే అది రెస్ట్రిక్టెడ్ సర్టిఫికేట్. రెస్ట్రిక్టెడ్ సర్టిఫికేట్. Restricted certificate was issued by the central government. Restricted certificate ని సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ చేస్తుంది. సో ఆ రెస్ట్రిక్టెడ్ సర్టిఫికేట్ ఉన్నటువంటి వ్యక్తి
వీటిని సర్టిఫైడ్ ఆడిటర్ అంటారు. సర్టిఫైడ్ ఆడిటర్ అంటారు. ఈ ఆడిటర్ ని కూడా కంపెనీ అకౌంట్స్ ని ఆడిట్ చేయడానికి ఆడిటర్ గా అపాయింట్ చేయవచ్చు. ఇన్ సెకండ్ కేస్ restricted certificate. The restricted certificate was issued by the central government after satisfying some restrictions, rules and procedures. That certificate holder is called as a certified auditor. So that person is also a qualified person for appoint the కంపెనీ అకౌంట్. కేంద్ర ప్రభుత్వం జారీ చేసినటువంటి రెస్ట్రిక్టెడ్ ఆడిటర్ సర్టిఫికెట్ కలిగినటువంటి సర్టిఫై ఆడిటర్ కూడా కంపెనీ అకౌంట్స్ ని ఆడిట్ చేయడానికి అర్హత కలిగి ఉంటుంది. అయితే ఈ సర్టిఫికెట్ ని ఎప్పటికప్పుడు ఆడిటర్ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర రెన్యువల్ చేయించుకోవలసి ఉంటుంది. ఈ ఆడిటర్ ఇండియాలో ఏ కంపెనీలో అయినా సరే ఆడిట్ చేయవచ్చు. బట్ ఎవ్రీ ఇయర్ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర రెన్యువల్ చేయించుకోవాలి. ఇన్ కేస్ ఈ సర్టిఫికేట్ ని క్యాన్సిల్ చేసే రైట్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ కి ఉంటుంది. ఇన్ ఫస్ట్ కంపెనీ అకౌంట్స్ ని ఆడిట్ చేయాలి అంటే ఆడిటర్ యొక్క క్వాలిఫికేషన్స్ 2 కేసెస్ గా ఉంటుంది. ద ఫస్ట్ కేస్ చార్టెడ్ అకౌంటెన్సీ కంప్లీట్ చేసి ఉండాలి. చార్టెడ్ అకౌంటెంట్స్ ఇన్స్టిట్యూషన్ లో మెంబర్షిప్ కలిగి ఉండాలి. చార్టెడ్ అకౌంట్స్ అందరూ కలిసి పార్ట్నర్షిప్ బిజినెస్ పెడతారు. ఆ బిజినెస్ లో ద్వారా కంపెనీ అకౌంట్స్ ని ఆడిట్ చేస్తారు. ఇది ఒక కేసు. సెకండ్ కేసు వచ్చేటప్పటికి రెస్ట్రిక్టెడ్ ఆడిటర్ సర్టిఫికెట్ ఉండాలి. ఒకవేళ ఈ క్వాలిఫికేషన్ లేకపోతే ఈ క్వాలిఫికేషన్ ఉన్న వ్యక్తిని అయినా ఆడిటర్ గా అపాయింట్ చేసుకోవచ్చు. The next, disqualifications of an auditor. Disqualifications of an auditor. Auditor యొక్క డిస్క్వాలిఫికేషన్ ఏ సందర్భాలలో క్వాలిఫైడ్ ఆడిటర్ ని డిస్క్వాలిఫైడ్ గా చెప్తారు అంటే అర్హత కలిగిన ఆడిటర్ ని అనర్హుడుగా ప్రకటించటము. ఆ సందర్భాలు ఏమిటి? ఇన్ దట్ ద ఫస్ట్ వన్, ఏ బాడీ కార్పొరేట్ అంటే ఏదైనా ఒక కార్పొరేట్ సంస్థను లేదా ఇన్స్టిట్యూషన్ కు అధికారిగా ఉన్నటువంటి వ్యక్తిని ఆడిటర్ గా అపాయింట్ చేయకూడదు. నెక్స్ట్, an office or a employee, ఏదైనా కార్పొరేట్ సంస్థలో ఆఫీసర్ గా కానీ ఉద్యోగగా కానీ పనిచేస్తున్న ఆడిటర్ ని ఆడిటర్ గా అపాయింట్ చేసుకోకూడదు. నెక్స్ట్, ఇన్ డెప్త్, కంపెనీకి 1000 రూపాయలు అప్పు ఇచ్చినా లేదా ఎవరైనా కంపెనీకి 1000 రూపాయలు అప్పు ఇస్తున్నప్పుడు షూరిటీ సిగ్నేచర్ చేసిన అటువంటి వ్యక్తిని కంపెనీ ఆడిటర్ గా అపాయింట్ చేయటానికి డిస్క్వాలిఫై అవుతారు. నెక్స్ట్, ఏ డెటార్ ఆర్ ఏ డైరెక్టర్ ఆర్ ఏ మెంబర్. ఏ డైరెక్టర్ ఆర్ ఏ మెంబర్, ఏ కార్పొరేట్ కానీ సంస్థకి అతను డైరెక్ట్ గా కానీ వన్ ఆఫ్ ద బోర్డ్ ఆఫ్ మెంబర్ గా కానీ ఉన్న డిస్క్వాలిఫై అవుతారు. నెక్స్ట్, ఇన్సాల్వెంట్ ఆర్ ఇన్సాన్ పర్సన్. ఇన్సాల్వెంట్, దివాలా తీసినటువంటి వ్యక్తి. ఐపీ పెట్టిన వ్యక్తిని కానీ ఇన్సాన్, మతి భ్రమించడం అంటే పిచ్చివారుగా మారడం, అలాంటి వ్యక్తిని కానీ కంపెనీ యొక్క ఆడిటర్ గా అపాయింట్ చేయడం అనేది కుదరదు. డిస్క్వాలిఫికేషన్స్ ఆఫ్ అన్ ఆడిటర్ అంటే క్వాలిఫికేషన్ ఉన్న వ్యక్తి అనర్హుడుగా ప్రకటించబడటము. అలా ఏ సందర్భాలు అంటే కార్పొరేట్ సంస్థను అతను ప్రారంభించిన, కార్పొరేట్ సంస్థలో అతను ఉద్యోగిగా కానీ ఆఫీసర్గా కానీ పనిచేస్తున్నా, కంపెనీకి 1000 రూపాయలు అప్పు తను ఇచ్చిన 1000 రూపాయలు కానీ అంతకు మించిన మొత్తం కానీ తను కంపెనీలో అప్పు ఇచ్చినా లేదా ఎవరైనా కంపెనీకి అప్పు ఇస్తున్నప్పుడు తను షూరిటీ సంతకం పెట్టినా లేదా కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ లో వన్ ఆఫ్ ద డైరెక్టర్ గా కానీ మెంబర్ గా కానీ ఉన్నా
లేదా ఆడిటరు దివాలా తీసిన, మతి భ్రమించిన ఇటువంటి సందర్భాలలో ఆ వ్యక్తిని కంపెనీ ఆడిటర్గా అపాయింట్ చేయటానికి డిస్క్వాలిఫై అవుతారు. సో క్వాలిఫికేషన్స్ అండ్ డిస్క్వాలిఫికేషన్స్ ఆఫ్ ఏ కంపెనీ ఆడిటర్. ఇలాంటి క్వాలిఫికేషన్ ఉన్న వ్యక్తినే ఆడిటర్గా అపాయింట్ చేసిన తరువాత అతను డిస్క్వాలిఫైడ్ లిస్టులో ఉంటే డెఫినెట్గా ఆ ఆడిటర్ని రిమూవ్ చేసి మళ్ళీ న్యూ ఆడిటర్ని కంపెనీ అపాయింట్ చేసుకోవాలి. ఆడిటర్ని అపాయింట్ చేశాము, అతనికి క్వాలిఫికేషన్ ఉందని. మనం అపాయింట్ చేసిన తరువాత అతడు డిస్క్వాలిఫైడ్ అని కనుక అనౌన్స్మెంట్ వచ్చినట్లయితే ఇమీడియట్గా ఆ ఆడిటర్ని మనము రిమూవల్ చేసి మళ్ళీ ఆ ప్లేస్లో న్యూ ఆడిటర్ని కంపెనీ అపాయింట్ చేసుకోవటానికి అర్హత కలిగి ఉంటుంది. ఒక్క కంపెనీ అకౌంట్స్ని ఆడిట్ చేయడం కోసమే, కంపెనీ మీన్స్ ఎనీ కంపెనీ ఆర్ బిజినెస్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్ which are legally governed, that institutions must be audited with a qualified person only. కంపెనీ కానీ ఇతర సంస్థలు కానీ వ్యవస్థలు కానీ ఏదైనా చట్ట ప్రకారం రిజిస్టర్ చేయబడి ఉంటే ఆ రిజిస్టర్ చేయబడినటువంటి ప్రతి సంస్థ కూడా అర్హత కలిగినటువంటి ఆడిటర్ చేత మాత్రమే అకౌంట్స్ని ఆడిట్ చేయాలి. అప్పుడు మాత్రమే లీగల్ రిక్వైర్మెంట్స్ని సాటిస్ఫై అయినట్లు అవుతుంది. సో ఏదైనా ఒక ఇన్స్టిట్యూషన్కి రిజిస్టర్ అయ్యి అది ఆడిట్ అనేది క్వాలిఫైడ్ ఆడిటరే చేయాలి. ఇన్ కేస్ సోల్ ట్రేడింగ్, పార్ట్నర్షిప్ ఉన్నాయి. సోల్ ట్రేడింగ్, పార్ట్నర్షిప్ ఇన్స్టిట్యూషన్స్ ఆడిటింగ్ అనేది కంపల్సరీ కాదు, అది వాలంటరీ. చట్ట ప్రకారం ఎక్కడా కూడా సొంత వ్యాపారము, భాగస్వామి సంస్థల ఖాతాలను ఆడిట్ చేసి ఆ రిపోర్ట్ని సబ్మిట్ చేయాలని ఎక్కడా కూడా లీగల్గా చెప్పబడలేదు. కాబట్టి ఈ సోల్ ట్రేడర్ పార్ట్నర్షిప్ ఇన్స్టిట్యూషన్స్ ఆడిట్ వాజ్ నాట్ కంపల్సరీ, ఇట్ వాజ్ voluntary. So the auditor may or may not the qualified person. సొంత వ్యాపారము, భాగస్వామ్య సంస్థల ఖాతాల ఆడిట్ అనేది తప్పనిసరి కాదు, స్వచ్ఛందము. యజమానులు వాళ్ళ ఇష్ట ప్రకారం ఆడిట్ చేయించుకోవచ్చు, చేయించుకోకపోయినా పర్లేదు. ఇటువంటి సందర్భాలలో ఆ సంస్థలను ఆడిట్ చేసే ఆడిటర్కి అర్హత ఉన్నా పర్లేదు, అర్హత లేకపోయినా పర్వాలేదు. బట్ కంపెనీస్ కానీ ఏదైనా ఒక ఇన్స్టిట్యూషన్స్ ఒక యాక్ట్ ప్రకారం రిజిస్టర్ అయితే అవి తప్పనిసరిగా క్వాలిఫైడ్ ఆడిటర్ చేత మాత్రమే ఆడిట్ చేయాలి. ఓకే, ద నెక్స్ట్ టాపిక్ qualities of an auditor. Qualities of an auditor. బిఫోర్ మనం చాప్టర్లో చూసింది క్వాలిఫికేషన్స్ అండి. బిఫోర్ చాప్టర్లో మనం చేసింది క్వాలిఫికేషన్. క్వాలిఫికేషన్ మీన్స్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఇక్కడ మనం చూసింది. బిఫోర్ చాప్టర్లో మనం చేసింది క్వాలిఫికేషన్ అంటే చదువుకు సంబంధించినటువంటి అర్హతలు. ఇక్కడ క్వాలిటీస్ అంటున్నాము. క్వాలిటీస్ అంటే యోగ్యతలు, యోగ్యత. ఆడిటర్గా ఉండే వ్యక్తి ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, అతని పద్ధతులు ఎలా ఉండాలి అనేది. సో క్వాలిఫికేషన్స్ వేరు, క్వాలిటీస్ వేరు. ద ఫస్ట్ క్వాలిటీస్ ఆఫ్ అన్ ఆడిటర్. ఆడిటర్కి ఉండవలసినటువంటి క్వాలిఫికేషన్స్ ఏమిటి? ద నెక్స్ట్ క్వాలిటీస్ ఆఫ్ అన్ ఆడిటర్. డిఫరెన్స్ చూడండి అండి. క్వాలిఫికేషన్ అంటే కనుక చార్టెడ్ అకౌంటెంట్ అయినా అయి ఉండొచ్చు, లేదా సర్టిఫైడ్ ఆడిటర్ అయినా అయి ఉండొచ్చు. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంటే చాలు, దాన్ని క్వాలిఫికేషన్ అంటాము. అంటే ఇవి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అన్నమాట. ఇప్పుడు నేను చెప్పే టాపిక్ క్వాలిటీస్. క్వాలిటీస్ అంటే ఆ పర్సనల్ యొక్క బిహేవియర్కి సంబంధించినది. ఆ పర్సన్ యొక్క బిహేవియర్, ప్రొసీజర్,
ఆడిట్ చేసే సందర్భాల్లో అతను చేసేటటువంటి విధానాలు వాటికి సంబంధించింది. క్వాలిటీస్ మనం ఇప్పుడు డిస్కస్ చేసేది. క్వాలిఫికేషన్ వేరు, క్వాలిటీస్ వేరు. క్వాలిటీస్ గురించి ఆడిటర్కి ఉండవలసినటువంటి క్వాలిటీస్ ఏమిటి? ద ఫస్ట్ వన్ నాలెడ్జ్. The auditor must well know the all subject knowledge, adequate subject knowledge. కంపెనీ అకౌంట్స్ కి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే అకౌంటింగ్ రూల్స్, ప్రిన్సిపల్స్, ప్రొసీజర్స్, స్టాండర్డ్స్ అన్నీ తెలిసి ఉండాలండి ఆడిటర్కి. లీగల్ రూల్స్ తెలిసి ఉండాలి, కాస్ట్ అకౌంటింగ్ తెలిసి ఉండాలి, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ప్రొసీజరు, స్టేట్మెంట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండాలి, ఎకానమీ గురించి తెలిసి ఉండాలి. సో ద ఆడిటర్ వెల్ నోన్ నాలెడ్జ్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్స్, అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించిన యాడిక్వేట్ నాలెడ్జ్ని అంటే మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా, మారుతున్నటువంటి లీగల్ పాలసీస్కి అనుగుణంగా ఆడిటర్ నాలెడ్జ్ని సంపాదించాలి. హీ వాజ్ adequate knowledge of all relevant subjects. నెక్స్ట్ హానెస్ట్. ఆడిటర్ అనే వ్యక్తి నిజాయితీగా పనిచేయాలి, నీతిగా ఉండాలి. ద పర్సన్ మస్ట్ బి ద హానెస్ట్ ఇన్ ద వర్క్. నిజాయితీగా, నీతిగా, వాస్తవంగా పనిచేసే వ్యక్తిగా ఉండాలి. టాక్ట్ఫుల్ అంటే చాకచక్యము అంటాము. వెన్ ద కలెక్టింగ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద క్లయింట్ విత్ ద టాక్ట్ఫుల్స్ ఆఫ్ ద క్వాలిటీస్. టాక్ట్ఫుల్ క్వాలిటీస్ అంటే చాకచక్యంగా ఎదుట వాళ్ళని మాటల్లో పెట్టి తనకు ఏ సమాచారం కావాలో ఆ సమాచారాన్ని పొందేటటువంటి తెలివితేటలు ఆడిటర్కి కలిగి ఉండాలి. ఆడిటర్ గెట్ ద ఇన్ఫర్మేషన్ విత్ టాక్ట్ఫుల్ మేనర్ అంటే చాకచక్యంగా తనకి ఏది కావాలో తను ఆ ఇన్ఫర్మేషన్ ఎదుటి వాళ్ళని తెలివిగా అడిగి తెలుసుకోవటం అనమాట. అలాంటి టాక్టిల్స్ ఆడిటర్కి ఉండాలి. నెక్స్ట్ టెక్నికల్ డీటెయిల్స్. హీ వాజ్ వెల్ నో ద టెక్నికల్ డీటెయిల్స్ ఆఫ్ ద బిజినెస్లో ఉపయోగించేటటువంటి మిషన్స్ కానివ్వండి లేదా ఎక్విప్మెంట్స్ కానివ్వండి, వాటికి సంబంధించి అన్ని టెక్నికల్ నాలెడ్జ్ ఆడిటర్కి తెలిసి ఉండాలి. నెక్స్ట్ హై మోరల్ అండ్ స్టాండర్డ్స్. చాలా ఉన్నతంగా బిహేవ్ చేసే విధానంగా ఉండాలి. హై మోరల్స్ అంటే ఎవరిని బాధ పెట్టకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా తన వర్క్ని తాను చేసుకోవడం అంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పగలిగే వ్యక్తి అయి ఉండాలి. అలా హై మోరల్ స్టాండర్డ్స్ని కలిగి ఉండాలి. నెక్స్ట్ హార్డ్ వర్కింగ్. ఆడిటింగ్ వర్క్ చేసేటప్పుడు హార్డ్ వర్క్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అతను హార్డ్ వర్క్ని ఎంత కష్టమైన పని అయినా, ఎంత ఇన్వెస్టిగేషన్, ఎంత ఇంపాసిబుల్ ఐటమ్స్ అయినా వాటిని సాధించేటటువంటి హార్డ్ వర్కింగ్ కెపాసిటీ అనేది ఆడిటర్ కలిగి ఉండాలి. ద నెక్స్ట్ పేషెన్స్. ఎదుట వాళ్ళు ఏదైనా చెప్తున్నప్పుడు ఆ చెప్పే విషయం మొత్తాన్ని కూడా వినగలిగే పేషెన్సీ, ఓర్పును కలిగి ఉండాలి. ఎనీ ఇన్ఫర్మేషన్ ఆర్ మ్యాటర్స్ డిస్కస్ విత్ ద ఆడిటర్ మస్ట్ బ్యాలెన్స్ దేర్ పేషెన్స్. క్లయింట్స్ ఏమన్నా చెప్తున్నావా అవన్నీ కూడా వినగలిగే ఓర్పు అతనికి ఉండాలి. నెక్స్ట్ సీక్రెట్స్. నెవర్ ఎవర్ షేర్ ద క్లయింట్ సీక్రెట్స్ టు అనదర్స్. ఎప్పుడు కూడా ఆడిటరు తన క్లయింట్ బిజినెస్కి సంబంధించినటువంటి సీక్రెట్స్ని ఎప్పుడు ఎవరికి కూడా తెలియచేయకూడదు. నెక్స్ట్ ఆడిటర్ రిపోర్ట్. ద ఆడిటర్ హ్యావ్ ఓన్ స్కిల్స్ ఫర్ డ్రాఫ్టింగ్ ద ఆడిట్ రిపోర్ట్ with carefully and easily understandable language. ఆడిటరు ఆడిట్ రిపోర్ట్ను తనకు తానే తయారు చేయగలిగేటటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. ఆ తయారు చేసిన రిపోర్టు అందరికీ కూడా అర్థమయ్యే విధముగా ఉండాలి. నెక్స్ట్ సిన్సియర్. ఆడిటరు ఆడిట్ వర్క్ని చాలా సిన్సియర్గా చేయాలి. ఎక్కడ కూడా ఆ ఫ్రాడ్ని కానీ, ఎర్రర్ని కానీ
అతను డిస్క్లోజ్ చేయకుండా ఉండకూడదు, సిన్సియర్గా తన వర్క్లే ఉండాలి. అలాగే ప్రొఫెషనల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని కూడా అతను పాటించాలి. చార్టర్డ్ అకౌంటెంట్ ఇన్స్టిట్యూషన్ ఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తుందో వాటన్నిటినీ కూడా ఒబే అవుతూ తన ప్రొఫెషన్ని కంటిన్యూ చేసే విధంగా ఉండాలి. సో ఈ క్వాలిటీస్ అన్నీ కూడా ఆడిటర్ కలిగి ఉంటే డెఫినెట్ హీ వాజ్ ద బెస్ట్ అండ్ ఎఫిషియంట్ ఆడిటర్. ద ఫస్ట్ వన్, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి. అన్ని సబ్జెక్ట్స్, అకౌంట్స్, కాస్ట్ అకౌంటింగ్, మేనేజ్మెంట్ అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఇన్కమ్ ట్యాక్స్, ఎకానమీ, పాలిటిక్స్, గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్, యాడిక్వేట్గా ఎప్పటికప్పుడు నాలెడ్జ్ని ఆడిటర్ పెంచుకుంటూ ఉండాలి. తర్వాత హానెస్ట్, నీతిగా నిజాయితీగా ప్రవర్తించాలి అతని వృత్తి విషయంలో. టాక్ట్ఫుల్, చాకచక్యంగా ఎదుటి వాళ్ళ నుంచి సమాధానాన్ని అంటే టాక్ట్ఫుల్నెస్గా ఎదుటి వాళ్ళ నుంచి సమాచారాన్ని పొందే వ్యక్తిగా ఉండాలి. టెక్నికల్ డీటెయిల్స్, బిజినెస్లో ఉపయోగించే మిషన్స్, ఎక్విప్మెంట్స్కి సంబంధించిన అన్ని విషయాలు అతనికి తెలిసి ఉండాలి. హై మోరల్ స్టాండర్డ్స్, చాలా ఆడిటింగ్ విషయాలు, ఆడిటింగ్ వ్యవహారాలు చేసేటప్పుడు ఎక్కడ ఫ్రాడ్స్, ఎర్రర్స్ లేకుండా వాటిని రెక్టిఫై చేసే విధంగా హై మోరల్స్ని కలిగి ఉండాలి. ఎక్కడ కూడా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్కి అతను ఒబే అవ్వకూడదు. అలాంటి హై మోరల్స్ని ఇతను మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ హార్డ్ వర్కింగ్, కష్టపడే పని చెయ్యగలిగే విధంగా ఉండాలి. హార్డ్ వర్కింగ్ నేచర్ని కలిగి ఉండాలి. పేషెన్స్, ఎదుటి వాళ్ళు ఏమి చెప్తున్నా ఓర్పుగా దాన్ని వినగలగాలి. సీక్రెట్స్, క్లయింట్ యొక్క బిజినెస్కి సంబంధించినటువంటి మ్యాటర్స్ ఎప్పుడు ఎవరితో కూడా చెప్పకూడదు. ఆడిటర్ ఆడిటర్ రిపోర్టును తనకు తాను తయారు చేసుకునే స్కిల్స్ని కలిగి ఉండాలి. ఆ రిపోర్ట్ అందరికీ ఈజీగా అర్థమయ్యే విధంగా కన్వే చేయగలగాలి. నెక్స్ట్ సిన్సియర్, తన డ్యూటీస్ని సిన్సియర్గా చేయాలి. అలాగే ప్రొఫెషనల్ రూల్స్ను కూడా సిన్సియర్గా అతను ఫాలో అవుతూ ఉండాలి. దీస్ ఆర్ ద క్వాలిటీస్ ఆఫ్ అన్ ఆడిటర్. క్వాలిటీస్ వేరు, క్వాలిఫికేషన్స్ వేరు, బోత్ ఆర్ డిఫరెంట్. ద నెక్స్ట్, అపాయింట్మెంట్ ఆఫ్ క్వాలిటీ ఆడిటర్ అన్నాము. అపాయింట్మెంట్ ఆఫ్ కంపెనీ ఆడిటర్, అపాయింట్మెంట్ ఆఫ్ కంపెనీ ఆడిటర్. కంపెనీ ఆడిటర్ని ఎలా అపాయింట్ చేయొచ్చు? అపాయింట్మెంట్ ఆఫ్ ఏ కంపెనీ ఆడిటర్, కంపెనీ ఆడిటర్ని ఎలా అపాయింట్ చేస్తారు? సో కంపెనీ ఆడిటర్ అపాయింట్మెంట్ ఒక ప్రాసెస్గా జరుగుతుందండి. ఎందుకనంటే ఇట్ వాజ్ లీగల్లీ అపాయింటెడ్ ద ఆడిటర్, లీగల్లీ అపాయింటెడ్ ద ఆడిటర్. కంపెనీ ఆడిటర్ అనేవాళ్ళు న్యాయబద్ధంగా నియమించబడాలి. అంటే ఆడిటర్ కంపెనీ నుంచి అపాయింట్మెంట్ లెటర్ని రిసీవ్ చేసుకున్న తర్వాత మాత్రమే అతను ఆడిట్ వర్క్ని స్టార్ట్ చేస్తాడు. సో appointment of a company auditor, కంపెనీ ఆడిటర్ యొక్క అపాయింట్మెంట్ ప్రాసెస్ మనం చూద్దాం. ద ఫస్ట్, ఆడిట్ ఈజ్ కంపల్సరీ టు జాయింట్ స్టాక్ కంపెనీస్. జాయింట్ స్టాక్ కంపెనీస్ యొక్క ఆడిట్ అనేది కంపల్సరీ జరగవలసినదే. The audit of joint stock company is compulsory. The auditor must be appointed under a legal rules, regulations and procedures. Joint stock companyల ఆడిట్ అనేది తప్పనిసరి కాబట్టి కంపెనీ ఆడిటరు శాసనాత్మక పద్ధతుల ద్వారా మాత్రమే నియమించబడాలి. ఆ శాసనాత్మక పద్ధతులు ఏంటి? లీగల్ ప్రొసీజర్స్. How to appoint the company auditor. కంపెనీ ఆడిటర్ని ఎలా నియమిస్తారు? ఇన్ దట్ లీగల్ ప్రొవిజన్స్ అన్నమాట. ద ఫస్ట్ వన్, ఫస్ట్ ఆడిటర్ మీన్స్ కంపెనీ పెట్టిన మొదటి సంవత్సరంలో ఆడిటర్ని అపాయింట్ చేయటం. కంపెనీ ఇప్పుడే
స్టార్టింగ్ స్టేజ్ అనమాట, ఇనిషియల్ స్టేజ్. కంపెనీ పెట్టిన మొదటి సంవత్సరం, ఇప్పుడే కంపెనీ స్టార్ట్ చేశారు, ఆ టైంలో కంపెనీ ఆడిటర్ని ఎవరు అపాయింట్ చేస్తారు? ద ఫస్ట్ ఆడిటర్ ఆఫ్ ఎ కంపెనీ వాజ్ అపాయింటెడ్ బై ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, board of directors. After incorporation of 14 days, the auditor name must be mentioned at a register office. Okay, కంపెనీని మొదట ప్రారంభించిన తరువాత బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కంపెనీ ఇన్కార్పొరేట్ అయిన 14 రోజుల లోపల కంపెనీ ఆడిటర్ యొక్క నేమ్ని రిజిస్ట్రార్కి తెలియచేయవలసి ఉంటుంది. ద ఫస్ట్ ఆడిటర్ ఆఫ్ ద కంపెనీ వాజ్ అపాయింటెడ్ బై ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. ఆఫ్టర్ ఇన్కార్పొరేషన్ 14 days, before 14 days, the auditor's name must be mentioned, must be registered with a registrar office. కంపెనీ ప్రారంభించిన 14 రోజుల లోపల కంపెనీ యొక్క ఆడిటర్ని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు నియమించి ఆడిటర్ యొక్క పేరుని రిజిస్ట్రార్కు తెలియచేయాలి. దాన్ని ఫస్ట్ ఆడిటర్ అపాయింట్మెంట్ అంటాము. నెక్స్ట్ సబ్సీక్వెంట్ ఆడిటర్స్. సబ్సీక్వెంట్ అంటే కంపెనీ ప్రారంభించిన తర్వాత, అంటే కంపెనీ ప్రారంభించి 2వ సంవత్సరం, 3వ సంవత్సరం, 4, 5 అలా కంపెనీ అనేది ఎప్పుడు రన్ అవుతూనే ఉంటుంది. కాబట్టి కంపెనీని ప్రారంభించిన సబ్సిక్వెంట్ ఇయర్స్లో ఆడిటర్ని, అంటే ఎవ్రీ ఇయర్ ఆడిటర్ని ఎవరు అపాయింట్ చేస్తారు? ఇన్ సబ్సిక్వెంట్ ఇయర్స్ ద అపాయింట్మెంట్ ఆఫ్ ఆడిటర్ బై షేర్ హోల్డర్స్. ఎవరు అపాయింట్ చేస్తారండి? షేర్ హోల్డర్స్ అపాయింట్ చేయడం జరుగుతుంది. ద సబ్సిక్వెంట్ ఆడిటర్ వాజ్ అపాయింటెడ్ బై ద షేర్ holders of a company at annual journal meeting. కంపెనీ మొదట ప్రారంభమయ్యేటటువంటి యాన్యువల్ జర్నల్ మీటింగ్లో కంపెనీ యొక్క ఆడిటర్ని షేర్ హోల్డర్స్ అపాయింట్ చేయటం అనేది జరుగుతుంది. షేర్ హోల్డర్స్ మీటింగ్ కంప్లీట్ అయిన వెంటనే ఆడిటర్ యొక్క నేమ్ రిజిస్టర్ చేయవలసి ఉంటుంది. ఓకే, సబ్సిక్వెంట్ ఆడిటర్ తర్వాత సంవత్సరాలలో కంపెనీ వాటాదారులు కంపెనీ యొక్క ఆడిటర్ని నియమించడం జరుగుతుంది. నెక్స్ట్ అపాయింట్మెంట్ బై సెంట్రల్ గవర్నమెంట్. అపాయింట్మెంట్ బై సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం ద్వారా నియమించటము. ఇఫ్ the appointment of board of directors and shareholders both was failed. కంపెనీ ఆడిటర్ని అపాయింట్ చేయటంలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, షేర్ హోల్డర్స్ ఇద్దరూ కనుక ఫెయిల్ అయినట్లయితే the central government appoint the company auditor. షేర్ హోల్డర్స్ మీటింగ్ జరిగింది, బట్ షేర్ హోల్డర్స్ ఆడిటర్ని అపాయింట్ చేయలేదు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కూడా ఆడిటర్ని అపాయింట్ చేయలేదు. అపాయింట్ చేయనప్పుడు ఆ కంపెనీకి ఆడిటర్ని నియమించే హక్కు ఎవరికి వెళుతుంది అంటే కేంద్ర ప్రభుత్వానికి వెళుతుంది. మరి ఈ విషయం కేంద్ర ప్రభుత్వానికి ఎలా తెలుస్తుంది అంటే యాన్యువల్ జర్నల్ మీటింగ్ జరిగిన తర్వాత ఒక ప్రిస్క్రైబ్డ్ టైం పీరియడ్ లోపల ఆడిటర్ అపాయింట్ కాకపోతే పలానా కంపెనీకి ఆడిటర్ అపాయింట్ కాలేదు అన్న విషయాన్ని కంపెనీకి సంబంధించినటువంటి ఆఫీసర్స్ రిజిస్ట్రార్కి తెలియచేయాలి. రిజిస్ట్రార్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్కి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. సో అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఆడిటర్ని అపాయింట్ చేస్తుంది. ఒకవేళ ఆఫీసర్స్ ఆ విషయాన్ని తెలియచేయకపోతే వాళ్ళకి నియర్లీ 5,000 రూపీస్ వరకు ఫైన్ పెట్టడం కూడా జరుగుతుంది. సో అపాయింట్మెంట్ బై సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడు అపాయింట్ చేస్తుంది? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కానీ షేర్ హోల్డర్స్ కానీ ఇద్దరు ఆడిటర్ని అపాయింట్ చేయకపోతే అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేయటం అనేది జరుగుతుంది. ఓకే,
నెక్స్ట్ పాయింట్, అపాయింట్మెంట్ అగైనెస్ట్ ఏ క్యాజువల్ వేకెన్సీ. అపాయింట్మెంట్ అగైనెస్ట్ క్యాజువల్ వేకెన్సీ, సాధారణంగా వచ్చిన ఖాళీ. సాధారణంగా వచ్చిన ఖాళీ అంటే డెత్ కావచ్చు, లాంగ్ లీవ్ కావచ్చు, సో లేదా విజిట్ ద అవుటర్ కంపెనీ, ఇవన్నీ కూడా ఏమవుతుంది అంటే వేకెన్సీ ద్వారా వచ్చిన అంటే తాత్కాలిక ఖాళీని భర్తీ చేయటము. తాత్కాలిక ఖాళీ అంటే మనము నియమించినటువంటి ఆడిటరు సెలవులలో ఉండొచ్చు, లేదా అనారోగ్యంగా ఉండొచ్చు, లేదా సిక్ అవ్వచ్చు, అలాంటి సిచ్యువేషన్స్లో లేదా చనిపోవచ్చు. అలాంటి సిచ్యువేషన్స్లో ఆ క్యాజువల్ వేకెన్సీని ఫిల్ చేసేటటువంటి రైటు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి ఉంటుంది. ద క్యాజువల్ వేకెన్సీ వాజ్ ఫిల్డ్ బై ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ విత్ ద అపాయింట్మెంట్ ఆఫ్ అనదర్ ఆడిటర్. నెక్స్ట్, అపాయింట్మెంట్ అగైనెస్ట్ క్యాజువల్ వేకెన్సీ అంటే తాత్కాలిక ఖాళీని భర్తీ చేయటం. షేర్ హోల్డర్స్ అందరూ కలిసి ఒక ఆడిటర్ని అపాయింట్ చేశారు. షేర్ హోల్డర్స్ అందరూ కలిసి ఆడిటర్ని అపాయింట్ చేశారు. బట్ ఈ ఆడిటరు చనిపోయినా, డెత్ అయినా, లేదా సిక్ అయినా, అనారోగ్యకరంగా ఉన్నా, లేదా లాంగ్ లీవ్ పెట్టేశారు. ఇలాంటి సిచ్యువేషన్స్ని క్యాజువల్ వేకెన్సీస్ అంటారు. ఈ క్యాజువల్ వేకెన్సీస్ని ఫిల్ చేసే రైట్ ఎవరికి ఉంటుంది అంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి ఉంటుంది. ఓకే, ఆడిటరు రిజెక్ట్ చేస్తే అది క్యాజువల్ వేకెన్సీ కాదండి. షేర్ హోల్డర్స్ ఒక ఆడిటర్ని అపాయింట్ చేశాడు, ఆ ఆడిటర్ రెఫ్యూజ్ చేశాడు, నేను వర్క్ చేయను అని చెప్పి రెఫ్యూజ్ చేశాడు, లేదా రిజైన్ చేశాడు. రెఫ్యూజ్ చేయటము, రిజైన్ చేయటాన్ని క్యాజువల్ వేకెన్సీ అనరు. షేర్ హోల్డర్స్ ఒక ఆడిటర్ని అపాయింట్ చేసినప్పుడు ఆ ఆడిటర్ డెత్ అయినా, సిక్ అయినా, లాంగ్ లీవ్ అయినా, ఇన్సాల్వెంట్ అయినా దీన్ని క్యాజువల్ వేకెన్సీ అంటారు. ఈ క్యాజువల్ వేకెన్సీని ఫిల్ చేసే రైట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి ఉంటుంది. ఓకే, ద నెక్స్ట్ పాయింట్, అపాయింట్మెంట్ బై స్పెషల్ రెజల్యూషన్. అపాయింట్మెంట్ బై స్పెషల్ రెజల్యూషన్, ప్రత్యేక తీర్మానం ద్వారా ఆడిటర్ని నియమించటము. స్పెషల్ రెజల్యూషన్, ఇఫ్ ఎనీ ఇన్స్టిట్యూషన్ or a company formed with a state government or central government or both. ఏదైనా ఒక సంస్థ రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, లేదా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రెండు కలిసి ఏర్పాటు చేస్తే అలాంటి కంపెనీలకి ఆడిటర్ని స్పెషల్ రెజల్యూషన్ని పాస్ చేస్తూ సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ ఎనీ కంపెనీ ఆర్ ఇన్స్టిట్యూషన్ వాస్ ఫార్మ్డ్ with state government or central government or both, these institutions auditor was appointed by passing the special resolution. In other schedule, the government have more 25% or more than shares held by any other company. ఏదైనా ఒక కంపెనీలో రాష్ట్ర ప్రభుత్వానికి కానీ, కేంద్ర ప్రభుత్వానికి కానీ 25% కన్నా ఎక్కువ ఉన్న షేర్ క్యాపిటల్ ఎక్కువ ఉన్నట్లయితే ఆ కంపెనీస్ విషయంలో కూడా ఆడిటర్ని స్పెషల్ రెజల్యూషన్ ద్వారా పాస్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సూరెన్స్ కంపెనీస్, బ్యాంకింగ్, ఈ కంపెనీస్ అన్నిటికీ కూడా ప్రత్యేక తీర్మానం ద్వారా ఆడిటర్ని అపాయింట్ చేస్తారు. ఓకే, the next point, appointment of government or other certain other companies. Appointment of government or other certain companies. ఈ టైప్ ఆఫ్ ఆడిట్ అనేది అపాయింట్మెంట్ ఆఫ్ గవర్నమెంటే ఆడిటర్ని అపాయింట్ చేస్తుంది. ఎప్పుడు గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కానీ, గవర్నమెంట్ ఆఫీసెస్ కానీ ఆడిట్ చేయాలి అంటే ద ఆడిటర్ వాజ్ అపాయింటెడ్ బై ద గవర్నమెంట్.
గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఆఫీసులను డిపార్ట్మెంట్లను ఆడిట్ చేయడం కోసము గవర్నమెంటే ప్రత్యేకంగా ఆడిటర్ని అపాయింట్ చేయటం జరుగుతుంది. దే మెయింటైన్ ఏ సపరేట్ అకౌంట్స్ అండ్ ఆడిట్ డిపార్ట్మెంట్. అకౌంట్స్ సపరేట్గా గవర్నమెంట్ అకౌంట్స్ అండ్ ఆడిట్ డిపార్ట్మెంట్ని మెయింటైన్ చేస్తుంది. దీస్ డిపార్ట్మెంట్ ఆర్ హెడెడ్ బై ద కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అనే డిపార్ట్మెంట్ హెడ్గా ఉంటుంది. అపాయింట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి కంపెనీలన్నింటినీ ఆడిట్ చేయటాన్ని ప్రభుత్వ ఆడిట్ అంటాము. ఆ ప్రభుత్వ ఆడిటర్ని అపాయింట్ చేసే రైట్ ప్రభుత్వానికే ఉంటుంది. ఇంకా ఆ ప్రభుత్వము ఎవరి చేత నియమించబడతాడు? ఆ ఆడిటరు అంటే కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ ఆఫ్ ఇండియా అనే హెడెడ్ డిపార్ట్మెంట్ చేత ఆడిటర్ నియమించబడతాడు. ఆ ఆడిటరు గవర్నమెంట్కి సంబంధించినటువంటి సంస్థలను ఆడిట్ చేస్తాడు కానీ ప్రైవేట్కి సంబంధించిన ఆడిటర్ని అపాయింట్మెంట్ అనేది చెయ్యడు. ఓకే, కంపెనీ ఆడిటర్ యొక్క అపాయింట్మెంట్. ఫస్ట్ ఆడిటర్ని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అపాయింట్ చేస్తారు. సబ్సిక్వెంట్ ఆడిటర్ని షేర్ హోల్డర్స్ అపాయింట్ చేస్తారు. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఎప్పుడు ఇన్వాల్వ్ అవుతుంది అంటే ఆడిటర్ని అపాయింట్ చేయడంలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ షేర్ హోల్డర్స్ ఇద్దరూ ఫెయిల్ అయినట్లయితే అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఆడిటర్ని అపాయింట్ చేయడం జరుగుతుంది. క్యాజువల్ వేకెన్సీ అంటే డెత్, ఇన్సాల్వెంట్, ఇన్సాన్ వల్ల ఏర్పడిన వేకెన్సీనే క్యాజువల్ వేకెన్సీ అంటారు. ఈ క్యాజువల్ వేకెన్సీని ఫిల్ చేసే రైట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి ఉంటుంది. స్పెషల్ రెజల్యూషన్ ద్వారా అంటే స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇద్దరూ కలిసి 25% కన్నా ఎక్కువ షేర్ క్యాపిటల్ని ఏ ఇన్స్టిట్యూట్లో అయితే పెట్టారో ఆ ఇన్స్టిట్యూట్కి ఆడిటర్ని స్పెషల్ రెజల్యూషన్ని పాస్ చేసి అపాయింట్ చేయడం జరుగుతుంది. గవర్నమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఆడిటర్ని కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ ఆఫ్ ఇండియా అనే డిపార్ట్మెంట్ అపాయింట్ చేయడం జరుగుతుంది. ద నెక్స్ట్ టాపిక్ రైట్స్ అండ్ డ్యూటీస్ ఆఫ్ కంపెనీ ఆడిటర్. రైట్స్ అండ్ డ్యూటీస్ ఆఫ్ కంపెనీ ఆడిటర్. కంపెనీ ఆడిటర్ యొక్క హక్కులు ఏమిటి, విధులు ఏమిటి? Rights. The company auditor must have some rights for conducting the efficient audit work. హక్కులు అంటున్నామండి. కంపెనీ ఆడిటర్కి హక్కులు ఎందుకు ఇచ్చారు అంటే ఆడిటింగ్ వర్క్ అనేది సమర్థవంతంగా జరగాలి అంటే ఏదైనా ఒక పని సమర్థవంతంగా చెయ్యాలి అంటే కొన్ని అధికారాలు అనేవి వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళకి అప్పగించినటువంటి పనిని వాళ్ళు సమర్థవంతంగా చేస్తారు. సో ద రైట్స్ అండ్ డ్యూటీస్ ఆఫ్ ఎ కంపెనీ ఆడిటర్ వాజ్ డిస్క్రైబ్డ్ ఇన్ కంపెనీస్ యాక్ట్ 1956. కంపెనీ యాక్ట్స్ 1956లో కంపెనీ ఆడిటర్కి ఉండవలసినటువంటి హక్కులు మరియు బాధ్యతలను గురించి చెప్పటం జరిగింది. అందులో ద ఫస్ట్ రైట్స్, అసలు కంపెనీ ఆడిటర్కి ఏమేమి హక్కులు ఉంటాయి. ఇన్ దట్ ద ఫస్ట్ ఎస్ఎస్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. ఎస్ఎస్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ కంపెనీకి సంబంధించినటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ బుక్ని, వోచర్ని, డాక్యుమెంట్స్ని, కాంట్రాక్ట్స్, అగ్రిమెంట్స్ని చెక్ చేసేటటువంటి రైట్ ఆడిటర్కి ఉంటుంది. సో ఆడిటింగ్ టైంలో ఆడిటర్ అడిగినటువంటి ఏ బుక్ని అయినా సరే క్లయింట్ స్టాఫ్ డెఫినెట్గా సబ్మిట్ చేయాలి. The auditor have a right to check and verify each book, voucher, document or contract deeds. కంపెనీ ఆడిటింగ్ జరుగుతున్న సందర్భంలో కంపెనీ ఆడిటరు కంపెనీకి సంబంధించినటువంటి ఏ ఖాతా పుస్తకాలనైనా, వోచర్లను అయినా, డాక్యుమెంట్లనైనా, ఒప్పంద పత్రాలనైనా తనిఖీ చేసే హక్కును ఆడిటర్ కలిగి ఉంటాడు. నెక్స్ట్ అప్ టైమ్
అప్టైన్ ఇన్ఫర్మేషన్. అప్టైన్ అంటే తీసుకోవటం అనమాట. అప్టైన్ ఇన్ఫర్మేషన్. ద కంపెనీ ఆడిటర్ మే హ్యావ్ ఎ రైట్ to ask information and receive the explanations from the client staff. ఆడిటింగ్ జరుగుతున్నప్పుడు ఖాతా పుస్తకాలను తనిఖీ చేస్తున్న సందర్భాలలో ఆడిటర్కి ఏవైనా సందేహాలు ఉంటే ఆ సందేహాలు నివృత్తి చేసుకోవటం కోసము సిబ్బంది స్టాఫ్ని పిలిచి క్వశ్చన్ చేసేటటువంటి రైట్ ఆడిటర్కి ఉంది. నెక్స్ట్, విజిట్ బ్రాంచెస్. కంపెనీకి సంబంధించినటువంటి బ్రాంచ్లు ఏ ఏ ప్లేసుల్లో ఉన్నాయో ఆ బ్రాంచెస్ని విజిట్ చేసే రైటు, అక్కడ అకౌంట్స్ని వెరిఫై చేసే రైటు ఆడిటర్కి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, హెడ్ ఆఫీస్ బాంబేలో ఉందండి, దానికి సంబంధించినటువంటి బ్రాంచ్ అనేది విజయవాడలో ఉంది. దానికి సంబంధించిన బ్రాంచ్ అనేది విజయవాడలో ఉంది. హెడ్ ఆఫీస్ బాంబేలో ఉంది, బ్రాంచ్ అనేది విజయవాడలో ఉంది. విజయవాడలో ఒక క్వాలిఫైడ్ ఆడిటర్ చేత ఆడిట్ చేయించి ఆ రిపోర్ట్ని హెడ్ ఆఫీస్కి పంపించేశాము. హెడ్ ఆఫీస్లో ఉన్న మెయిన్ ఆడిటరు ఈ రిపోర్ట్ని చదివి తను విజయవాడలో ఉన్న బ్రాంచ్ని విజిట్ చేస్తాను అంటే దానికి విజిట్ చేసే రైటు ఈ ఆడిటర్కి ఉంటుంది. అక్కడ ఉన్న బుక్స్ని, ఆడిట్ అయిన బుక్స్ని మళ్ళీ తను వెరిఫై చేసుకోవచ్చు. విజిట్ ద బ్రాంచెస్. కంపెనీకి సంబంధించిన బ్రాంచెస్ ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఆ బ్రాంచెస్ని సందర్శించే హక్కు, ఆ బ్రాంచ్లో ఉన్న ఖాతా పుస్తకాలను తనిఖీ చేసే హక్కు ఆడిటర్ కలిగి ఉంటాడు. నెక్స్ట్, రిసీవ్ నోటీసెస్. కంపెనీ ఆడిటరు కంపెనీలో ఉన్నటువంటి ఏ నోటీసులనైనా రిసీవ్ చేసుకునే రైటు, ఆ నోటీస్ ప్రకారం మీటింగ్లో పార్టిసిపేట్ చేసే రైటు, మీటింగ్లో మాట్లాడే రైట్ కూడా ఆడిటర్కి ఉంది. ద ఆడిటర్ హ్యావ్ ఎ రైట్ to receive all the notices of the company and also attend the meeting and also speak in the meeting also. Next one, seek legal and technical advices. Seek legal and technical advices. The auditor also give the advices to the company relevant to the equipments or technical knowledge. టెక్నికల్ నాలెడ్జ్ కానివ్వండి, ఎక్విప్మెంట్స్ కానీ కరెక్ట్గా లేనప్పుడు వాటికి సంబంధించిన సమాచారాన్ని లేదా గైడ్ లైన్స్ని ఆడిటర్ ఇవ్వచ్చు. అంటే అకార్డింగ్ టు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆ టెక్నాలజీ, ఆ టైప్ ఆఫ్ ఎక్విప్మెంట్స్ ఆ సంస్థ వాడొచ్చా, చట్ట విరుద్ధం అనుకోండి అలాంటివి వాడకూడదు అని రెస్ట్రిక్ట్ చేయటం, ఇంకా మంచి వాటిని వాడమని సజెస్ట్ చేయడము, అలాంటి రైట్ కూడా ఆడిటర్కి ఉంటుంది. నెక్స్ట్, క్లైమ్ రెమ్యూనరేషన్. ఆడిటరు తను చేసినటువంటి పనికి గాను రెమ్యూనరేషన్ని పొందొచ్చు. ఆడిటర్ చేసే పనులు, ఆడిటింగ్ వర్క్ చేస్తున్నాడు ఆడిటర్, ఇట్ వాజ్ ఏ ప్రొఫెషనల్ డ్యూటీ కాబట్టి దానికి రెమ్యూనరేషన్ అడగొచ్చు. ఆడిటింగ్ వర్క్ చేసినందుకు గాను రెమ్యూనరేషన్ అడగొచ్చు. అదర్ దాన్ ఆడిటింగ్ వర్క్ కాకుండా అకౌంట్స్ ప్రిపేర్ చేశాడు కంపెనీకి సంబంధించి, దానికి సంబంధించి రెమ్యూనరేషన్ అడగొచ్చు. అడ్వైజర్స్ ఇచ్చాడు కంపెనీ డెవలప్మెంట్కి, దానికి కూడా రెమ్యూనరేషన్ అడగొచ్చు. సో ఆడిటర్ చేసేటటువంటి ప్రతి పనికి కూడా స్పెషల్ రెమ్యూనరేషన్ చార్జ్ చేసే రైట్ ఆడిటర్కి ఉంది. ఆడిటర్ వర్క్కి రెమ్యూనరేషన్ అడగొచ్చు, అకౌంట్స్ ప్రిపరేషన్ చేసినందుకు, స్టేట్మెంట్స్ తయారు చేసినందుకు అడ్వైజర్స్కి ఇలా రెమ్యూనరేషన్, సపరేట్ వర్క్ సపరేట్ రెమ్యూనరేషన్ను అతను అడిగి తీసుకోవచ్చు. నెక్స్ట్, సైన్. ఆడిటర్ రిపోర్ట్ మీద ఆడిటర్ మాత్రమే సైన్ చేయాలి. ఆ రిపోర్ట్ మీద సైన్ చేసే రైట్ ఆడిటర్కి మాత్రమే ఉంటుంది. నెక్స్ట్, రిఫ్యూజ్. ఆడిటర్ కెన్ రిఫ్యూజ్ టు స్టార్ట్ ద ఆడిట్ వర్క్. ఏదైనా ఒక కంపెనీ ఆడిటర్ని అపాయింట్ చేసుకుంది,
బట్ ఆ అపాయింట్మెంట్ని రిజెక్ట్ చేసే రైట్ ఆడిటర్కి ఉంటుంది. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఫర్ డూయింగ్ ద ఆడిటర్ వర్క్. ఒక కంపెనీ ఆడిటర్ని అపాయింట్ చేసుకుంది ఒక అతన్ని, అతను ఆ కంపెనీలో ఆడిట్ చేయడం అతనికి ఇష్టం లేదు. అలాంటప్పుడు ఆ అపాయింట్మెంట్, ఆ నియామకాన్ని ఆడిటర్ తిరస్కరించవచ్చు. నెక్స్ట్, కరెక్ట్ ఎనీ రాంగ్ స్టేట్మెంట్స్. కరెక్ట్ ఎనీ రాంగ్ స్టేట్మెంట్. కంపెనీలో ఉన్నటువంటి ఏవైనా తప్పుడు స్టేట్మెంట్లు ఉంటే వాటిని కరెక్ట్ చేసి సరి అయిన స్టేట్మెంట్లను అమలుపరచవచ్చు. సో ద ఆడిటర్ హ్యావ్ ఎ రైట్ టు కరెక్ట్ ద రాంగ్ స్టేట్మెంట్. తప్పుడు సమాచారం ఇచ్చేటటువంటి పత్రాలను సరిచేసే హక్కు ఆడిటర్ కలిగి ఉంటాడు. నెక్స్ట్, రైట్ ఆఫ్ లీన్. రైట్ ఆఫ్ లీన్ అంటే ఆడిటరు చెక్ చేసిన బుక్స్ మీద ఆడిటర్కి ఏ విధమైన రైట్ ఉండదు, కానీ ఆ బుక్స్ వెరిఫై చేస్తున్నప్పుడు ఆడిటరు కొన్ని ఓన్ పేపర్స్ కానీ బుక్స్ కానీ మెయింటైన్ చేస్తే వాటి మీద ఆడిటర్కే రైట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఆడిటింగ్ కండక్ట్ చేసేటప్పుడు ఆడిట్ నోట్బుక్ మెయింటైన్ చేస్తాడు. ఆ నోట్బుక్ మీద కొన్ని వర్కింగ్ పేపర్స్ చేసుకుంటాడు, ఆడిట్ ప్రోగ్రామ్ని డ్రాఫ్ట్ చేస్తాడు. వీటన్నిటి మీద ఆడిటర్కి రైట్ అనేది ఉంటుంది. లీన్ రైట్ అంటే తన దగ్గరే పెట్టుకుంటాడు, కంపెనీకి ఇవ్వవలసిన అవసరము లేదు. దాన్ని లీన్ రైట్ అంటాము. లీన్ రైట్ అంటే కంపెనీకి సంబంధించిన అకౌంట్స్ బుక్స్ మీద ఆడిటర్కి రైట్ ఉండదు, బట్ ఆ అకౌంట్స్ బుక్స్ని తనిఖీ చేసేటప్పుడు ఆడిటరు ఏవైనా పత్రాలను కానీ పుస్తకాలను కానీ తయారు చేస్తుంటే వాటి మీద ఆడిటర్కి రైట్ అనేది ఉంటుంది. దాన్ని లీన్ రైట్ అంటాము. కంపెనీ ఆ బుక్స్ తీసుకోవడం కుదరదు. ఆడిటర్కి ఇష్టమైతే సబ్మిట్ చేస్తారు. ఆడిటర్ ఒపీనియన్ మీదే సబ్మిషన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ద రైట్స్ అసెస్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్. కంపెనీ ఖాతా పుస్తకాలను, వోచర్లను, డాక్యుమెంట్లను తనిఖీ చేయొచ్చు. అప్టైన్ ఇన్ఫర్మేషన్. అతనికి ఏ విధమైన సందేహాలు వచ్చినా, సమాచారం అవసరమైన సిబ్బందిని పిలిపించి అడగవచ్చు. విజిట్ బ్రాంచెస్. కంపెనీకి సంబంధించిన బ్రాంచ్లు ఏ ప్లేస్లో ఉన్నా వాటిని తనిఖీ చేసే హక్కు ఆడిటర్ కలిగి ఉంటాడు. రిసీవ్ నోటీసెస్. కంపెనీలో ఏ సమాచారాలైనా ఆడిటర్ తీసుకోవచ్చు. ఆ మీటింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు, మాట్లాడొచ్చు కూడా. సీక్ లీగల్ అండ్ టెక్నికల్ అడ్వైజర్స్. సంస్థలో ఉపయోగించేటటువంటి టెక్నికల్ డీటెయిల్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసి అవి కరెక్ట్గా లేకపోతే కనుక గైడ్ లైన్స్ ఇవ్వచ్చు. క్లయింట్ రెమ్యూనరేషన్. ఆడిటర్ సంస్థకు అందించే ప్రతి సేవకి కూడా ప్రత్యేకమైన రెమ్యూనరేషన్ అడగటానికి అర్హత కలిగి ఉన్నాడు. సైన్. ఆడిటర్ రిపోర్ట్ మీద ఆడిటర్ మాత్రమే సైన్ చేయాలి. అతను తప్ప ఎవరు చేసినా అది లీగల్గా ఓకే అవ్వదు. లీగల్ ఎలిజిబిలిటీ అనేది ఉండదు. రెఫ్యూజ్. ఆడిటర్గా అపాయింట్ చేసుకున్న తర్వాత అపాయింట్మెంట్ని రెఫ్యూజ్ చేసే రైట్. బిఫోర్ ద యాక్సెప్టెన్సీకి ముందే అపాయింట్ చేశారు, అపాయింట్మెంట్ లెటర్ రాగానే దాన్ని రిజెక్ట్ చేసే రైట్, రెఫ్యూజ్ చేసే రైట్ ఆడిటర్కి ఉంటుంది. కరెక్ట్ ఎనీ రాంగ్ స్టేట్మెంట్. ఏదైనా తప్పుడు సమాచారం కనుక ఉన్నట్లయితే, అంటే దాంట్లో తప్పు వాస్తవం లేనట్లయితే అటువంటి స్టేట్మెంట్ని సరిచేయవచ్చు. నెక్స్ట్, రైట్ ఆఫ్ లీన్ అంటే కంపెనీకి సంబంధించిన ఖాతా పుస్తకాల మీద ఆడిటర్కి హక్కు ఉండదు, కానీ ఆ ఖాతా పుస్తకాలని ఆధారంగా చేసుకుని తాను తయారు చేసుకునే ఆడిటర్ నోట్బుక్లు కావచ్చు, వర్కింగ్ పేపర్లు కావచ్చు, ఆడిట్ ప్రోగ్రామ్ కావచ్చు, వాటి మీద పూర్తి అధికారము ఆడిటర్ కలిగి ఉంటాడు. నెక్స్ట్ అండి, డ్యూటీస్. ఆడిటర్ యొక్క బాధ్యతలు ఏమిటి? ఆడిటరు ఆడిటింగ్ వర్క్ని చేసేటప్పుడు అతని బాధ్యత ఎంతవరకు ఉంటుంది? ఇన్ కేస్ ఆడిటర్ ఈ డ్యూటీని గనక ఫెయిల్ అయినట్లయితే హీ కెన్ క్లైమ్ ఫర్ నెగ్లిజెన్సీ.
ఆడిటర్ తన బాధ్యతలను సక్రమంగా నిర్వహించకపోతే అతను చట్టము దృష్టిలో శిక్షార్హుడు అవుతాడు. కాబట్టి ఆడిటర్ డ్యూటీస్ని చాలా జాగ్రత్తగా నిర్వహించవలసి ఉంటుంది. ఇన్ దట్ ద ఫస్ట్ స్టాట్యూటరీ డ్యూటీస్. ఏ డ్యూటీస్ అండి? స్టాట్యూటరీ డ్యూటీస్, శాసనాత్మక విధులు అంటారు. After appointing the company auditor, while verification the book of accounts, they first observe all the necessary books was maintained or not. All the necessary books was maintained or not. After that, totaling, balancing and carry forward was transferred incorrectly or not. Totaling, balancing, carry forwards was must done with actually, correctly or not. Then they verify the financial statements. Trading account, profit and loss account and balance sheet shows the exact and fair you or not. Avanni exact to fair you చూయించుతుందా లేదా. All the expenses are relevant to the business or not. Business కి సంబంధించినవా? All the expenses, all the recorded expenses are supporting to the business or not. They give any classification between revenue expenditure and capital expenditure or not. The examining the internal check system in the business. It was the main statutory duties of the auditor. Auditor యొక్క శాసనాత్మక విధులు. ఆడిటర్గా కంపెనీ ఆడిటర్గా నియమించబడిన తరువాత ఖాతా పుస్తకాలను తనిఖీ చేసేటప్పుడు ఆడిటర్ చేసేటటువంటి విధులన్నింటినీ కూడా శాసనాత్మక విధులు అంటారు. శాసనాత్మక విధులు అంటే ద ఫస్ట్, ఆల్ ద రిలవెంట్ బుక్స్ వాజ్ మెయింటైన్ బై ద కంపెనీ ఆర్ నాట్. చట్ట ప్రకారము కంపెనీ అన్ని ఖాతా పుస్తకాలను నిర్వహిస్తుందా లేదా. all the accounts and books must be maintained or not. accounts books maintain చేస్తుందా లేదా. తర్వాత totaling, balancing and carry forwards was exactly done or any mistakes are raised. ఖాతాలను టాలీ చేయటంలో, బ్యాలెన్స్ చేయటంలో, క్యారీ ఫార్వర్డ్ అంటే ఒక పేజ్లో ఉన్న అమౌంట్ని ఇంకో పేజీకి తీసుకెళ్ళటం, లేదా జర్నల్ని లెడ్జర్కి ట్రాన్స్ఫర్ చేయటం, ఇవన్నీ సరిగా చేసిందా. కూడికలు, తీసివేతలు, నిల్వ తేల్చటాలు, తర్వాత క్యారీ ఫార్వర్డ్లు అంటే డెబిట్లు క్రెడిట్లు రాయటాలు సరిగా చేసిందా లేదా. ఫస్ట్ ఖాతా పుస్తకాలన్నీ సరిగా మెయింటైన్ చేసిందా. తర్వాత బ్యాలెన్స్లు, నిల్వ తేల్చటాలు సరిగా చేసిందా లేదా. తర్వాత ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ముగింపు లెక్కలు. అంటే ట్రేడింగు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంటు, బ్యాలెన్స్ షీట్లో చెప్పేటటువంటి అంశాలన్నీ కూడా కరెక్టా కాదా. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ముగింపు లెక్కలను తనిఖీ చేయాలి. వర్తకపు ఖాతా, లాభ నష్టాల ఖాతా, ఆస్తి అప్పుల పట్టిక, వీటిలో చెప్పేటటువంటి లాభము, నష్టము, సంస్థ యొక్క ఆర్థిక పరిస్థితి వాస్తవంగా ఉందా, ఏవైనా మోసాలు జరిగినాయా అన్న విషయాన్ని చెక్ చేయాలి. తర్వాత ఆల్ ద ఎక్స్పెన్సెస్ వాజ్ బిజినెస్ ఆర్ నాట్. రాసేటటువంటి ప్రతి వ్యవహారము కూడా బిజినెస్కి సంబంధించిందా కాదా. రాశారు ప్రతి వ్యవహారం బిజినెస్లో చేసిన ఖర్చేనా, లేదా యజమాని తన సొంత ఖర్చును బిజినెస్ ఖర్చుగా రాశాడా. ఆల్ ద ఎక్స్పెన్సెస్ ఆర్ రిలేటెడ్ టు ద బిజినెస్ ఆర్ నాట్. బిజినెస్ ఖర్చా కాదా అన్నది వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత గివ్ ద క్లాస్. డివిజన్ మస్ట్ బి గివిజన్. డివిజన్ అంటే ఏంటి? క్యాపిటల్ ఎక్స్పెండిచరు, రెవెన్యూ ఎక్స్పెండిచర్కి సంబంధించి వేరియేషన్స్ ఇచ్చారా లేదా అన్న విషయం చెక్ చేయాలి. ఎగ్జామిన్ ద ఇంటర్నల్ చెక్ సిస్టమ్. అంతర్గత తనిఖీ విధానం అనేది ఎలా ఉన్నదో చూడాలి. దీస్ పాయింట్స్ రిమెంబరింగ్ ఈజ్ కాల్డ్ ద స్టాట్యూటరీ డ్యూటీస్. ఇవన్నీ వెరిఫై చేయటాన్ని శాసనాత్మక విధులు అంటారు. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి డ్యూటీస్ అండర్ సెక్షన్ 227(1)(a. డ్యూటీస్ అండర్ సెక్షన్ 227(1)(a). మరి ఈ సెక్షన్ ప్రకారము ఆడిటర్ డ్యూటీ ఏంటి? ద కంపెనీ sanction any loans or advances to the others. Company sanction any loans and advances to the outsiders.
కంపెనీ బయట వ్యక్తులకి ఏవైనా లోన్స్ కానీ అడ్వాన్సెస్ కానీ ఇచ్చిందా? ఇట్ వాజ్ నోన్ టు ఆల్ ద షేర్ హోల్డర్స్. ఇలా కంపెనీ బయట వాళ్ళకి అప్పులు ఇచ్చిన విషయము అందరికీ అధికారయుతంగా జరిగిందా లేదా అన్న విషయం తెలుసుకోవాలి. నెక్స్ట్, ద కంపెనీ రిసీవ్ ఎనీ లోన్స్ ఆన్ సెక్యూరిటీ ఆఫ్ ద అసెట్స్. ఆన్ ద సెక్యూరిటీ ఆఫ్ ద అసెట్స్, కంపెనీ ఆస్తులు ఏవైనా తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకున్నారా? కంపెనీ ఆస్తులు తాకట్టు పెట్టినట్లు అధికారయుతంగా చర్చించారా లేదా? నెక్స్ట్, ద కంపెనీ మేడ్ ఎనీ ఇన్వెస్ట్మెంట్ టు అవుట్ సైడ్. కంపెనీ ఇతర సంస్థలలో ఏమైనా పెట్టుబడులు పెట్టిందా? పెట్టుబడులు పెట్టినట్లయితే ఆ ఇన్కమ్ని ఏ పర్పస్ మీద ఉపయోగిస్తున్నారు? ఓకే, సో ఎనీ లోన్స్ ఆర్ అడ్వాన్సెస్ గివెన్, ఎవరైనా ఎంప్లాయీస్కి కానీ ఎవరికైనా అడ్వాన్సెస్ లోన్స్ ఇచ్చే ప్రాసెస్లు ఉన్నాయా లేవా అని చెక్ చేయటము. సో కంపెనీ యొక్క ఇన్నర్ డీటెయిల్స్ని ఇక్కడ అంతా చెక్ చేస్తారు. ఏంటా ఇన్నర్ డీటెయిల్స్ అంటే, కంపెనీ ఎవరికైనా అప్పులు కానీ అడ్వాన్సులు కానీ ఇచ్చారా, అలా ఇచ్చే విషయము అందరికీ తెలిసే చేశారా, అంటే షేర్ హోల్డర్స్ అందరి అనుమతి తెలుసుకునే చేశారా, కంపెనీ ఏవైనా సమస్త ఆస్తుల్ని తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకుందా, ఆ విషయం తెలుసా, కంపెనీ బయట ఏమైనా సంస్థల్లో పెట్టుబడులు పెట్టిందా, పెట్టుబడులు పెడితే ఆ పెట్టుబడి ద్వారా వచ్చేటటువంటి రాబడిని ఏం చేస్తుంది. సో ఈ విషయాలకు సంబంధించి అన్నీ కూడా వెరిఫై చేయటమే డ్యూటీస్ అండర్ సెక్షన్ 227(1)A అవుతుంది. నెక్స్ట్, డ్యూటీస్ అండర్ సెక్షన్ 227(4)A. డ్యూటీస్ అండర్ సెక్షన్ 227(4)A. మరి ఈ 227(4)A అన్నది కొన్ని స్పెసిఫిక్ కంపెనీస్కి మాత్రమే వర్తిస్తుంది, అన్ని కంపెనీస్కి రావు. ఈ 227(4)A అన్నది ద మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్స్టిట్యూషన్స్కి కానివ్వండి, ఓకే, లేదా ఎనీ స్పెషల్ పర్పస్గా స్టార్ట్ చేసిన కంపెనీస్ కానీ, అంటే కోల్ మైన్కి సంబంధించిన ఇన్స్టిట్యూషను, ప్రాసెసింగ్ ఇన్స్టిట్యూషన్స్కి మాత్రమే ఈ డ్యూటీస్ అన్నవి వర్తిస్తాయి. అన్ని కంపెనీస్ ఆడిటర్స్కి ఈ డ్యూటీ అన్నది వర్తించవు. సో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కానీ, స్పెషల్ యాక్ట్ కింద స్టార్ట్ అయిన కంపెనీస్ కానీ, కోల్ మైన్స్ ప్రాసెసింగ్, ఇటువంటి కంపెనీల ఆడిటర్కి మాత్రమే ఈ డ్యూటీలు ఉంటాయి. మిగిలిన ఏ ఆడిటర్కి ఈ బాధ్యతలు అనేవి ఉండవు. నెక్స్ట్, డ్యూటీ ఆఫ్ care. Duty of care means the auditor must do the auditing work with tactful, honest and sincere. ఆడిటరు తన ఆడిట్ పనిని చాలా జాగ్రత్తగా చేయవలసి ఉంటుంది. ఆడిటర్ ఆడిట్ పనిలో అశ్రద్ధ వహించకూడదు, నీతిగా నిజాయితీగా తన పనిని చేయవలసి ఉంటుంది. దాన్ని డ్యూటీ ఆఫ్ కేర్ అని చెప్పి అంటారు. నెక్స్ట్, డ్యూటీ నో ద డ్యూటీస్. డ్యూటీ టు నో ద డ్యూటీ. ఆడిటర్ పని గురించి తెలుసుకోవటం, అంటే ఆడిటరు లీగల్ రూల్స్ ఏంటి, ఆడిట్ వర్క్ చేయడానికి లీగల్ రూల్స్ ఏమేం ఫాలో అవ్వాలి, ప్రొసీజర్స్ ఏమి ఉండాలి, ఆడిటర్ రిపోర్ట్ని ఏ ఫామ్లో సబ్మిట్ చేయాలి అని చెప్పి ఆడిటింగ్కి సంబంధించినటువంటి లీగల్ రూల్స్, రెస్ట్రిక్షన్స్, పాలసీస్ అన్నీ తెలుసుకోవడం, తన పని గురించి తను తెలుసుకోవడం అన్నమాట. నెక్స్ట్, ప్రొఫెషనల్ డ్యూటీస్. ప్రొఫెషనల్ డ్యూటీస్ అంటే ICAI లే చేసినటువంటి డ్యూటీస్, కోడ్స్, ప్రొసీజర్స్ అన్నీ కూడా ఆడిటరు ఫాలో అవ్వాలి. ఒకవేళ ఈ రూల్స్ని గనక ఫాలో అవ్వకపోయినట్లయితే ఆడిటర్ యొక్క లైసెన్స్ని ఇన్స్టిట్యూట్ క్యాన్సిల్ చేయడం అనేది జరుగుతుంది. ద నెక్స్ట్, డ్యూటీస్ ఆఫ్ ద ఆడిటర్. ఆడిటర్ యొక్క బాధ్యతలు ఏంటి? స్టాట్యూటరీ డ్యూటీస్ అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని వెరిఫై చేసుకోవాలి,
కంపెనీ అన్ని బుక్స్ మెయింటైన్ చేస్తుందా లేదా చూసుకోవాల్సి ఉంటుంది. టోటలింగ్, బ్యాలెన్సింగ్ అన్నీ సరిగా ఉన్నాయా లేదా, ఇంటర్నల్ చెకింగ్ సిస్టమ్ అనేది ఎలా ఉంది, మరి బిజినెస్ ట్రాన్సాక్షన్సే రికార్డ్ చేశారా, ఓనర్స్ యొక్క పర్సనల్ ట్రాన్సాక్షన్స్ ఏమైనా బిజినెస్గా చూపించారా, రెవెన్యూ క్యాపిటల్ డివిజన్ ఇచ్చారా లేదా, ఇవన్నీ స్టాట్యూటరీ డ్యూటీస్. డ్యూటీస్ అండర్ సెక్షన్ 227(1)A అంటే కంపెనీ ఎవరికైనా అప్పులు ఇచ్చిందా, కంపెనీ ఎవరి నుంచైనా కంపెనీకి సంబంధించిన ఆస్తులను తాకట్టు పెట్టుకుని అప్పులు తెచ్చుకుందా, కంపెనీ ఇతర సంస్థల్లో ఏవైనా పెట్టుబడులు పెట్టిందా, వాటికి సంబంధించిన విషయాలన్నీ కూడా లీగల్ ఫార్మాలిటీస్, అనౌన్స్మెంట్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవటము. తర్వాత డ్యూటీస్ అండర్ సెక్షన్ 227(4)A ఈ డ్యూటీస్ అందరి ఆడిటర్స్కి ఉండవు. మ్యానుఫ్యాక్చరింగు, ప్రాసెసింగు, కోల్, మైన్ అటువంటి సంస్థలను ఆడిట్ చేసే ఆడిటర్కి మాత్రమే ఈ స్పెషల్ డ్యూటీస్ అనేవి ఉంటాయి. ఆ స్పెషల్ డ్యూటీస్ని ఆడిటరు ఫాలో అయితే సరిపోతుంది. డ్యూటీ ఆఫ్ కేర్ అంటే ఆడిటింగ్ వర్క్ చేసేటప్పుడు ఆడిటరు చాలా కేర్ఫుల్గా ఉండాలి, నెగ్లిజెన్సీగా వర్క్ చేయకూడదు, హానెస్ట్గా ఉండాలి, టాక్ట్ఫుల్గా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయాలి. ఇవన్నీ కూడా తను ఆడిటింగ్ వర్క్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ కూడా అతనికి తెలిసి ఉండాలన్నమాట. తర్వాత డ్యూటీ టు నో ద డ్యూటీస్. ఆడిటర్కి ఆడిటింగ్ వర్క్ గురించి తెలియాలి. అసలు ఏ బుక్స్ వెరిఫై చేయాలి, ఎలా వెరిఫై చేయాలి, ఎర్రర్స్ ఎలా బయటికి తీసుకురావాలి, ఫ్రాడ్స్ని ఎలా కనిపెట్టాలి అని ఆడిటరు ఆడిటింగ్ వర్క్కి సంబంధించిన ప్రొసీజర్కి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇక్కడ తెలుసుకుంటాడు. నెక్స్ట్ ప్రొఫెషనల్ డ్యూటీస్. ఆడిట్ ప్రొఫెషన్కి సంబంధించి ఇన్స్టిట్యూట్, చార్టెడ్ అకౌంటెంట్ ఇన్స్టిట్యూషన్ ఇచ్చేటటువంటి కోడ్స్ అన్నీ కూడా ఆడిటర్ ఫాలో అవ్వాలి. ఇన్ కేస్ ఆ ఇన్స్టిట్యూషన్ లే డౌన్ చేసినటువంటి రూల్స్ని ఆడిటర్ కనుక ఫాలో అవ్వకుండా ఫెయిల్ అయినట్లయితే in some situations he may cancel their license. లైసెన్స్ అంటే ఆడిటర్గా ప్రాక్టీస్ చేసే సర్టిఫికెట్ని అతను పోగొట్టుకోవడం జరుగుతుంది. ద నెక్స్ట్ టాపిక్ ఆడిటర్స్ రిపోర్ట్. ఆడిటర్స్ రిపోర్ట్ అంటాం. ఆడిటర్స్ రిపోర్ట్ మీన్స్ ఇట్ వాస్ ద ఒపీనియన్ ఆఫ్ ద ఆడిటర్. ఇట్ వాస్ ద ఒపీనియన్ ఆఫ్ ద ఆడిటర్. ఆడిటరు ఒక కంపెనీ లేదా ఒక ఇన్స్టిట్యూషన్ యొక్క అకౌంట్స్ మొత్తము కూడా వెరిఫై చేసేసిన తరువాత ఆ ఇన్స్టిట్యూషన్కి సంబంధించి తను వెరిఫై చేసినటువంటి బుక్స్కి సంబంధించి తన ఒపీనియన్ని ఎక్స్ప్రెస్ చేస్తూ రాసే లెటర్నే రిపోర్ట్ అంటారు. ఆఫ్టర్ examine and verification of the books and accounts, the auditor express their opinion in a written statement. The statement is called a report. Auditor report means auditor's opinion. ఆడిటరు తన అభిప్రాయాన్ని చెప్తాడు. తన అభిప్రాయాన్ని ఎప్పుడు చెప్తాడు? కంపెనీకి సంబంధించినటువంటి ఖాతా పుస్తకాలన్నీ తనిఖీ చేసేసిన తరువాత తను తనిఖీ చేసిన విషయాలలో ఏం తెలుసుకున్నాడో తన ఒపీనియన్ లిఖితపూర్వకంగా రాసేదాన్ని నివేదిక అంటారు. ఆడిటర్స్ ఒపీనియన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ఆడిటర్స్ రిపోర్ట్. ఓకే, ఆడిటర్ రిపోర్ట్ అనేది ఎన్ని టైప్స్గా డివైడ్ చేశారు? ఆడిటర్ రిపోర్ట్ అనేది 2 టైప్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఆడిటర్ రిపోర్ట్ వాజ్ డివైడెడ్ ఇంటూ 2 టైప్స్ అన్నమాట. ఆడిటర్ రిపోర్ట్ వాజ్ డివైడెడ్ ఇంటూ 2 టైప్స్. ద ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి క్లీన్ రిపోర్ట్ అంటాం. ద ఫస్ట్ వన్ క్లీన్ రిపోర్ట్. తర్వాత క్వాలిఫైడ్ రిపోర్ట్ అంటాం. క్లీన్ రిపోర్ట్, qualified report. Auditor report was divided into 2 types. Clean report, qualified report. ఈ క్లీన్ రిపోర్ట్నే అన్క్వాలిఫైడ్ రిపోర్ట్ అని కూడా అంటారు. క్లీన్ రిపోర్ట్ని ఏమంటారు? అన్క్వాలిఫైడ్ రిపోర్ట్ అన్నా క్లీన్ రిపోర్ట్ అన్నా ఒకటే. ఇది ఎప్పుడు ఇస్తాడు? ఆడిటరు
క్లీన్ రిపోర్ట్ని ఎప్పుడు ఇస్తాడు? ఇఫ్ ద బుక్స్ అండ్ అకౌంట్స్ వెరిఫికేషన్ వాజ్ సాటిస్ఫైడ్. In that situation, the auditor was issued the clean report. కంపెనీ పుస్తకాలను, ఖాతాలను, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని అన్నీ వెరిఫై చేశాడు. అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో చెప్పే లాభము, బ్యాలెన్స్ షీట్లో చూపించే ఫైనాన్షియల్ పొజిషన్స్ అన్నీ కూడా సాటిస్ఫైగా ఉన్నప్పుడు ఆడిటర్ ఇష్యూ ద క్లీన్ రిపోర్ట్. కంపెనీ సమర్పించిన అన్ని ఖాతాలు ఆడిటర్ సాటిస్ఫై అయితే ఇచ్చే రిపోర్ట్నే క్లీన్ రిపోర్ట్ అంటారు. తర్వాత క్వాలిఫైడ్ రిపోర్ట్. రెండోది ఏమని చెప్పాను? క్వాలిఫైడ్ రిపోర్ట్. ఈ క్వాలిఫైడ్ రిపోర్ట్ని ఎప్పుడు ఇస్తాడు? ద ఆడిటర్ వాజ్ నాట్ సాటిస్ఫైడ్ ఆన్ ఎ వెరిఫికేషన్ ఆఫ్ ఏ బుక్ ఆఫ్ అకౌంట్స్. ఒక కంపెనీ బుక్స్ని వెరిఫై చేశాడు, ఆడిటర్ సాటిస్ఫై అవలా. ఎందుకని? ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో ప్రాఫిట్ ఒక రకంగా ఉంది, యాక్చువల్గా చెక్ చేస్తే ప్రాఫిట్ రావట్లేదు. బ్యాలెన్స్ షీట్లో కూడా అంతే, అసెట్స్ రికార్డ్స్ చేశారు, వెరిఫికేషన్లో లేవు. అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ వెరిఫై చేసినప్పుడు ఆడిటర్ సాటిస్ఫై అవ్వకపోతే ఇచ్చే రిపోర్ట్నే క్వాలిఫైడ్ రిపోర్ట్ అంటారు. ఆడిటరు తన ఒపీనియన్ను చెప్పటానికి రిపోర్ట్ని ఉపయోగించాడు. ఆ రిపోర్టు ఒకటి క్లీన్ రిపోర్టు, రెండోది క్వాలిఫైడ్ రిపోర్ట్. క్వాలిఫైడ్ రిపోర్ట్ సాటిస్ఫై అయితే క్లీన్ రిపోర్ట్ ఇస్తారు, సాటిస్ఫై కాకపోతే క్వాలిఫైడ్ రిపోర్ట్ ఇస్తాడు. ఓకే, ద నెక్స్ట్ కంటెంట్స్. ఆడిటర్ తన రిపోర్ట్లో ఏమేమి రాస్తాడు, ఆ కంటెంట్స్ ఏంటి? ద ఫస్ట్ ఒపీనియన్. ఫస్ట్ ఏం రాస్తాడండి? ఒపీనియన్. అంటే ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్ వాజ్ షోన్ ఇన్ కరెక్ట్ వే ఆర్ నాట్. నేను మీ కంపెనీలో పలానా బుక్స్ వెరిఫై చేశాను, ఆ బుక్స్, నేను మీన్స్ ఇక్కడ ఆడిటర్ అండి, ఆడిటర్ కంపెనీలో ఉన్నటువంటి బుక్స్ అన్నీ నేను వెరిఫై చేశాను, ఆ బుక్స్లో ఇవన్నీ కరెక్ట్గా ఉంటే కరెక్ట్గా ఉన్నాయని రాస్తాడు, కరెక్ట్గా లేకపోతే రాంగ్గా ఉన్నాయని రాస్తాడు. ఒపీనియన్. వెదర్ ఆల్ ద బుక్స్ అండ్ అకౌంట్స్ వాజ్ వెరిఫైడ్. ఇట్ వన్ షోస్ ద ఎగ్జాక్ట్ అండ్ ఫేర్ యూ. కంపెనీకి సంబంధించిన అన్ని పుస్తకాలను, ఖాతాలను తనిఖీ చేశాను, అన్నీ కూడా వాస్తవాన్నే ప్రతిబింబిస్తున్నాయి, సాధ్యమైనంత వరకు ఎక్కడా తప్పులు, మోసాలు జరగలేదు అని రాయటం, తన ఒపీనియన్ తెలియచేయటం. తర్వాత అప్టైన్ ఆల్ ద ఇన్ఫర్మేషన్. అప్టైన్ ఆల్ ద ఇన్ఫర్మేషన్. వోచర్స్ని లేదా బుక్స్ని వెరిఫై చేస్తున్నప్పుడు నాకు వచ్చినటువంటి డౌట్స్ని క్లారిఫై చేయడానికి ఆఫీసర్స్ని క్వశ్చన్ చేశాను. నేను అడిగిన క్వశ్చన్కి వాళ్ళు ఇచ్చిన సమాధానం ఇది. ఆ సమాధానంలో సాటిస్ఫై అయ్యారా లేదా? అంటే ఆడిటర్కి ఏవైనా డౌట్స్ వచ్చినప్పుడు ఆ డౌట్స్ని ఆఫీస్ యొక్క స్టాఫ్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని ఇక్కడ రికార్డ్ చేస్తాడనమాట. నెక్స్ట్ బ్రాంచ్ ఆఫీస్ ఆడిటర్. ఒకవేళ బ్రాంచ్ ఆఫీస్ని వేరే ఆడిటర్ చేత ఆడిట్ చేయిస్తే అక్కడ రిపోర్ట్స్, అకౌంట్స్ అన్నీ కూడా నేను రిసీవ్ చేసుకున్నాము అన్న విషయం రాయాలి. ద బ్రాంచ్ ఆఫీస్ వాజ్ ఆడిటెడ్ బై సో అండ్ సో ఆడిటర్. ద స్టేట్మెంట్స్ అండ్ రిపోర్ట్స్ మస్ట్ బి కలెక్టెడ్. బ్రాంచ్ ఆఫీసర్ని వేరే ఆడిటర్ చేత ఆడిట్ చేయడం జరిగింది, దానికి సంబంధించినటువంటి రిపోర్ట్లు అన్నీ కూడా నేను రిసీవ్ చేసుకున్నాను. నెక్స్ట్ యాక్యురసీ. బుక్స్, అకౌంట్స్, టోటలింగ్ అన్నీ కూడా ఖచ్చితంగా ఉన్నాయా లేవా అన్న విషయం గురించి ఇక్కడ రాస్తారు, వాస్తవాలు ప్రతిబింబిస్తున్నాయా లేదా. తర్వాత ఎడిషనల్ ఇన్ఫర్మేషన్. కంపెనీకి కానీ వాటాదారులకు కానీ సంబంధించి తను ఇవ్వవలసినటువంటి సలహాలు, సూచనలు. ఆడిట్ రిపోర్ట్లో ఉండేటటువంటి కంటెంట్స్ ఇవన్నమాట. ఒపీనియన్ రాస్తాడు, ఇన్ఫర్మేషన్ వచ్చిందా లేదా, బ్రాంచ్ ఆఫీస్ని ఎవరు ఆడిట్ చేశారు, ఖచ్చితంగా ఉన్నాయా లేదా, ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ గురించి రాయటం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్ అండి, టైప్స్. టైప్స్ ఆడిట్ రిపోర్ట్లో కంటెంట్స్ చూసాము, టైప్స్ ఆల్రెడీ ఇవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. టైప్స్ అన్క్వాలిఫైడ్ ఆర్ క్లీన్ రిపోర్టు, క్వాలిఫైడ్ రిపోర్టు. అన్క్వాలిఫైడ్ ఆర్ క్లీన్ అంటే సాటిస్ఫై అయితే ఇచ్చే రిపోర్టు, క్వాలిఫైడ్ అంటే సాటిస్ఫై కాకపోతే ఇచ్చే రిపోర్ట్ అనమాట. నెక్స్ట్
లయబిలిటీస్ ఆఫ్ అన్ ఆడిటర్. లయబిలిటీస్ ఆఫ్ అన్ ఆడిటర్. ఈ లయబిలిటీస్ గురించి చెప్పబోయే ముందు ఫస్ట్ ఒకసారి టైప్స్ గురించి ఇంకా డీటెయిల్గా నేర్చుకుందాం. ఇందులో ద ఫస్ట్ క్లీన్ రిపోర్ట్. క్లీన్ రిపోర్ట్. క్లీన్ రిపోర్ట్ అనేది అసలు ఎలా రాస్తారు? స్పెసిమెన్ అన్నమాట. ఎలా రాయొచ్చు? అసలు క్లీన్ రిపోర్ట్ ఎప్పుడు ఇస్తాడు? ఆడిటర్ సాటిస్ఫై అయితే ఇస్తాడు. అంటే కంపెనీ బుక్స్ వెరిఫై చేసినప్పుడు కంపెనీ పుస్తకాలలో ఏ విధమైనటువంటి తప్పులు మోసాలు జరగలేదు, ఏవైనా తప్పులు ఉంటే వాటిని సరిచేసాము, యాక్చువల్గా మెయింటైన్ చేసిన బుక్స్ అన్నీ బాగానే మెయింటైన్ చేశారు అని చెప్పి కంపెనీ బుక్స్ వెరిఫై చేసినప్పుడు ఆడిటర్ సాటిస్ఫై అయితే ఇచ్చే రిపోర్ట్ని క్లీన్ రిపోర్ట్ అంటాం. ఈ క్లీన్ రిపోర్ట్ అనేది ఎలా చేస్తారు? ఈ క్లీన్ రిపోర్ట్ అనేది ఎలా రాస్తాడు అంటే ఫస్ట్ డేట్ మెన్షన్ చేస్తాడు, ఏ రోజున ఆడిటింగ్ జరిగింది. తర్వాత ఇక్కడ 2 ఎవరికి అంటే కంపెనీ ఏబిసి కంపెనీ, అది ఏ ప్లేస్లో ఉంది? హైదరాబాద్లో ఉంది. సో ఇక్కడ పాయింట్ వైజ్ తన ఒపీనియన్, ఆల్ ద బుక్స్ వాజ్ షోన్స్ ద ఎగ్జాక్టివ్, ఆల్ ద ఇన్ఫర్మేషన్ అండ్ ఎక్స్ప్లెనేషన్ వాజ్ రిసీవ్డ్. బుక్స్ అన్నీ బాగున్నాయి, అంతా బాగానే నిర్వహించారు, చట్ట ప్రకారం ఏ పుస్తకాలు అయితే నిర్వహించారో వాటినే సంస్థ నిర్వహించింది. ఆడిటింగ్ జరిగేటప్పుడు ఇన్ఫర్మేషన్ కావలసిన సమాచారాన్ని అంతా ఆఫీస్ స్టాఫ్ని అడిగి తెలుసుకున్నాము. తర్వాత ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అన్నీ కూడా యాక్యురేట్ బ్యాలెన్స్ చూపిస్తున్నాయి అని ఇన్ఫర్మేషన్ రాసేస్తాడు. రాసి తర్వాత ఆడిటర్ ఫ్రమ్ ఆడిటర్ పేరు అనమాట, ఆడిటర్ నేము, అతని సిగ్నేచర్ చేస్తాడు. ఇక్కడ డేట్, క్లోజ్ అయినటువంటి డేట్ని ఇక్కడ వేసేసుకుంటాడు. ఇది స్పెసిమెన్ అంట. క్లీన్ రిపోర్ట్ని ఇలా రాస్తాడు. తర్వాత క్వాలిఫైడ్ రిపోర్ట్. ఏ రిపోర్ట్ ఇది? క్వాలిఫైడ్ రిపోర్ట్. క్వాలిఫైడ్ రిపోర్ట్ ఎప్పుడు ఇస్తాడు? ఆడిటర్ సాటిస్ఫై కాకపోతే ఇచ్చే రిపోర్ట్. ఆడిటర్ బుక్స్, కంపెనీకి సంబంధించిన బుక్స్, వోచర్లు, డాక్యుమెంట్లు, ఫైనాన్షియల్ స్టేట్మెంట్లు అన్ని వెరిఫై చేస్తాడు. బట్ సాటిస్ఫై కాడు. ఎందుకు సాటిస్ఫై కాడు అంటే పర్చేజెస్ 1 lakh రాస్తాడు, 1 lakh's సంబంధించిన వోచర్ ఉండదు అక్కడ. సేల్స్ 2 lakhs రాస్తాడు, బట్ 2 lakhsకి సంబంధించినటువంటి ఇన్వాయిస్లు ఉండవు. అంటే అకౌంట్స్ ఒక రకంగా ఉంటున్నాయి, దానికి సంబంధించిన వోచర్లు ఇంకో రకంగా ఉంటున్నాయి. అలాంటప్పుడు ఆడిటరు సాటిస్ఫై కాడు. ఆడిటర్ సాటిస్ఫై కానప్పుడు ఇచ్చే రిపోర్ట్ని ఏమంటారండి? క్వాలిఫైడ్ రిపోర్ట్ అంటారు. ఈ క్వాలిఫైడ్ రిపోర్ట్ ఎలా ఇస్తాడు? డేట్, ఏ రోజు రాస్తున్నాడు అని. 2 ఏ కంపెనీకి? XYZ కంపెనీ, అది ఏ ప్లేస్లో ఉంది? హైదరాబాద్లో ఉంది. ఓకే, హైదరాబాద్లో ఉంది. ఫస్ట్ ఒపీనియన్, ఆల్ ద బుక్స్ వాజ్ వెరిఫైడ్. బుక్స్ అన్నీ కూడా వెరిఫై చేశాను. ఇట్ వాజ్ నాట్ ఇన్ ఎగ్జాక్ట్ పొజిషన్. బుక్స్ వెరిఫై చేసినప్పుడు అవన్నీ కూడా యాక్చువల్ ఇన్ఫర్మేషన్ని ఇవ్వలేకపోతున్నాయి. ఎక్స్ప్లెనేషన్స్ వాజ్ నాట్ సాటిస్ఫైడ్. ఇలా బుక్స్ అన్ని కరెక్ట్గా లేవు కదా, క్వశ్చన్ చేసినప్పుడు ఆఫీసర్స్ని అడిగాను, వాళ్ళు సాటిస్ఫై అయ్యే విధంగా సమాధానము ఇవ్వలేదు. థర్డ్ వన్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ వాజ్ నాట్ షోన్ యాక్యురసీ. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అంటే లాభము నష్టము, సంస్థకు సంబంధించిన ఆస్తులు సరిగ్గా లేవు, వాస్తవాన్ని ప్రతిబింబించటలేదు అని చెప్పి రాసి ఆడిటర్ యొక్క సిగ్నేచర్ చేసి డేట్ వేస్తాడు. దీన్ని ఏమంటారు? క్వాలిఫైడ్ రిపోర్ట్ అంటారు. ఇలా స్పెసిమెన్ రిపోర్ట్ని తయారు చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, లయబిలిటీస్ ఆఫ్ యాన్ ఆడిటర్. లయబిలిటీస్, ఆడిటర్ యొక్క బాధ్యతలు ఏమిటి అంటే ఆడిటింగ్ వర్క్ అనేది సరిగా జరగకపోతే ఆడిటర్కి ఏమైనా బాధ్యత ఉందా లేదా? కంపెనీ అకౌంట్స్ని ఎందుకు ఆడిట్ చేస్తారు? అసలు జాయింట్ స్టాక్ కంపెనీ అకౌంట్స్ని ఎందుకు ఆడిట్ చేస్తారు అంటే ద జాయింట్ స్టాక్ కంపెనీ వాజ్ ఇన్వెస్టెడ్ బై ద అమౌంట్ వాజ్ ఇన్వెస్టెడ్ బై ద షేర్ హోల్డర్స్ బట్ ద కంపెనీ వాజ్ మేనేజ్డ్ బై ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్.
కంపెనీని పెట్టేది షేర్ హోల్డర్స్, కంపెనీని నిర్వహించేది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. మరి వీళ్ళ ఇన్వెస్ట్మెంట్ వీళ్ళు సరిగా యూటిలైజ్ చేస్తున్నారా లేదా అని తెలుసుకోవటం కోసము షేర్ హోల్డర్స్ ఆడిటర్ని అపాయింట్ చేస్తాడు. ద ఆడిటర్ ఈజ్ ద మిడిల్ మ్యాన్ అన్నమాట. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సరిగ్గా పనిచేస్తున్నారా, ఏవైనా మోసాలు చేస్తున్నారా అన్న విషయాలని ఆడిటరు ఆడిట్ చేసి ఆ విషయాన్ని షేర్ హోల్డర్స్కి చెప్తాడు. అది ఎప్పుడు ఆడిటర్ ఎఫిషియెంట్గా వర్క్ చేసినప్పుడు, ఆడిటరు ఎఫిషియెంట్గా వర్క్ చేసినప్పుడు చెప్తాడు. ఒకవేళ ఆడిటర్ కనుక ఇన్ఎఫిషియెంట్గా అంటే నెగ్లిజెంట్గా పనిచేస్తే అప్పుడు ఆడిటర్ ఏ విధంగా శిక్షించబడతారు? ఆల్ ద లయబిలిటీస్ ఆఫ్ యాన్ ఆడిటర్. ఆడిటర్కి లయబిలిటీస్ అనేవి ఎప్పుడు, లయబిలిటీస్ రావడం అంటే అప్పులు రావడం కాదండి. ఇక్కడ ఆడిటరు ఎప్పుడు బాధ్యత వహించవలసి వస్తుంది. ఆడిటర్ ఎప్పుడు బాధ్యత వహించవలసి వస్తుంది అంటే ఆడిటింగ్ పని అనేది అసమర్థంగా చేసినప్పుడు, ఆ అసమర్థతకి ఆడిటరే కారణమైనప్పుడే ఆడిటర్కి బాధ్యత వస్తుంది. ద ఆడిటర్ కెన్ లైబుల్ ఓన్లీ when the auditing work was done with negligence manner. The auditing work was done with negligence manner. In that situation only the auditor was liable. అటువంటప్పుడే ఆడిటర్ అనేవాడు బాధ్యత వహిస్తాడు. ఆడిటర్ ఎప్పుడు బాధ్యత వహిస్తాడు అంటే ఆడిటర్ తనకు అప్పగించినటువంటి ఆడిటింగ్ పని అనేది సరిగా చేయనప్పుడు మాత్రమే బాధ్యత వహిస్తాడనమాట. దాంట్లో ఫస్ట్ వన్ సివిల్ లయబిలిటీస్. ఏ లయబిలిటీస్? సివిల్ లయబిలిటీస్. సివిల్ లయబిలిటీస్ మీన్స్ the auditor was done the work in negligent manner. The books and accounts was not verified in detailed manner. In that situation, the auditor was claimed for civil liabilities. ఆడిటరు అసమర్థంగా ఆడిటింగ్ పని చేసినప్పుడు లేదా కంపెనీ ఖాతా పుస్తకాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా తనిఖీ చేయనప్పుడు ఆడిటరు సివిల్ బాధ్యత కింద అతని మీద కేసు నమోదవుతుంది. అది ప్రూవ్ అవ్వాలి. ఎలాగో అంటే ఆడిటర్ యొక్క నెగ్లిజెన్సీ వల్ల కంపెనీకి నష్టం రావాలి. ద కంపెనీ బేర్ ఎ లాస్ ఫర్ ద నెగ్లిజెంట్ వర్క్ ఆఫ్ ద ఆడిటర్. కంపెనీకి నష్టం వచ్చింది. ఆ నష్టం ఎందుకు వచ్చింది? ఆడిటర్ సరిగ్గా పని చేయలేదు అంటే ఆడిటర్ అన్ని బుక్స్ వెరిఫై చేయకపోవడం వల్ల కంపెనీకి నష్టం వచ్చింది. అంటే ఈ లాస్కి ఆడిటర్ యొక్క నెగ్లిజెన్సీయే కారణమైనప్పుడు దట్ లాస్ వాజ్ ఓన్లీ టు ద కంపెనీ, నాట్ ద అవుట్ సైడర్. ఆ నష్టము కంపెనీకే కానీ బయట వాళ్ళకు కాదు. ఓకే, అప్పుడు మాత్రమే సివిల్ లయబుల్ అవుతాడు. ఆడిటర్ ఎప్పుడు సివిల్ కేసు ఆడిటర్ మీద పెడతారు అంటే కంపెనీకి నష్టం వచ్చి ఉండాలి. ఆ నష్టం అనేది ఆడిటర్ యొక్క నెగ్లిజెన్సీ వల్లే అయి ఉండాలి. ఆ నష్టం కంపెనీకే జరగాలి, బయట వాళ్ళకి కాదు. అలాంటప్పుడు మాత్రమే ఆడిటర్ సివిల్ లయబిలిటీని బేర్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ క్రిమినల్ లయబిలిటీస్. ఆడిటరు క్రిమినల్గా ఎప్పుడు చట్టరీత్యా లయబుల్ అవుతాడు అంటే ఫాల్స్ స్టేట్మెంట్స్. ఏ స్టేట్మెంట్స్? ఫాల్స్ స్టేట్మెంట్స్. తప్పుడు సమాచారం ఇచ్చినప్పుడు. ఓకే, లేదా దే ఆర్ నాట్ డిస్క్లోజ్ ద సబ్జెక్ట్ మ్యాటర్స్ ఇన్ ద బిజినెస్. ఆడిటరు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్తో కలిసి మ్యాటర్స్ అన్నీ డిస్క్లోజ్ చేయనప్పుడు, అంటే ఎప్పుడు క్రిమినల్ లయబుల్ అవుతాడు అంటే ఆడిటర్ with a intention he was not well known the facts to the shareholders. ఆడిటరు కావాలి అని చెప్పి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్తో చేతులు కలిపి వాస్తవాలను వాటాదారులకు తెలియచేయనప్పుడు క్రిమినల్ లయబిలిటీ. అంటే ఆడిటర్ విత్ ఏ ఇంటెన్షన్ టు ఫ్రాడ్,
ఆడిటర్ తను కావాలి అని చెప్పి తన అధికారాన్ని అడ్డు పెట్టుకుని చేసినప్పుడు మాత్రమే క్రిమినల్ లయబిలిటీ కింద అతను యాడ్ అవుతారు. అంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్తో కలిసి వాస్తవాలను బయటికి రాకుండా చేయొచ్చు, ఫాల్స్ స్టేట్మెంట్స్ని కరెక్ట్ అని సర్టిఫై చేయొచ్చు, తప్పుడు సమాచారాన్ని కరెక్టే అని చెప్పేసి అతను సిగ్నేచర్స్ పెట్టవచ్చు. అలాంటప్పుడు క్రిమినల్ లయబుల్ అవుతాడనమాట. తర్వాత అండర్ ఇండియన్ పీనల్ కోడ్ అంటే భారతీయ శిక్షా స్మృతి ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారము కంపెనీ వైండింగ్ అప్ అవుతున్నటువంటి కంపెనీ ప్రాస్పెక్టస్ ఇష్యూ చేసినప్పుడు ఆడిటర్ సైన్ చేసినట్లయితే అలాంటి సిచ్యువేషన్స్లో కానీ లేదా ఫాల్స్ స్టేట్మెంట్స్ మొత్తం తప్పుడు సమాచారాన్ని సమర్థిస్తూ సంతకం చేసిన ఆడిటరు ఇండియన్ పీనల్ కోడ్ కింద శిక్షించబడతారు. తర్వాత అండర్ అదర్ స్టాట్యూ, అండర్ అదర్ ఇతర విషయాల్లో ఏంటి అంటే కాంట్రాక్చువల్ డ్యూటీస్. ఆడిటరు కాంట్రాక్చువల్ డ్యూటీస్, ఆడిటర్స్లో పార్ట్నర్స్ అందరూ కలిసి ఆడిట్ వర్క్ కండక్ట్ చేస్తున్నప్పుడు అప్పుడు అతను చేయవలసినటువంటి బాధ్యతలు సరిగ్గా నిర్వహించనప్పుడు లేదా ప్రొఫెషనల్ లేడౌన్ చేసినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కరెక్ట్గా ఫాలో అవ్వనప్పుడు ఆడిటరు అదర్ స్టాటస్ కింద అతను లైబుల్ అనేది అవుతాడు. నెక్స్ట్ అదర్ లయబిలిటీస్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కింద కూడా ఆడిటర్ లయబుల్ కావచ్చు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కింద యాక్చువల్గా కంపెనీ కట్టవలసినటువంటి ట్యాక్స్ని క్లెయిమ్ చేయకుండా వాటిని మిస్ప్లేస్ చేసినప్పుడు కంపెనీకి ప్రాఫిట్ వచ్చింది బట్ ప్రాఫిట్ రాలేదు అని చెప్పి ఆడిటరు రియల్ ఫ్యాక్ట్ని బయటకు తీసుకురాకుండా ఉన్న సందర్భాలలో అంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఇన్కమ్ ట్యాక్స్ కట్టకుండా కంపెనీకి ఏవైనా హెల్ప్ చేసినట్లయితే అలాంటి సందర్భాల్లో అదర్ లయబిలిటీస్ కింద ఆడిటర్ అనేది క్లెయిమ్ చేయటం, ఆడిటర్కి లయబిలిటీ అనేది క్లెయిమ్ చేయడం జరుగుతుంది. లయబిలిటీస్ ఆఫ్ అన్ ఆడిటర్ అంటే ఆడిటింగ్ వర్క్ అనేది కరెక్ట్గా తను చేయకుండా నెగ్లిజెంట్గా చేసినప్పుడు మాత్రమే అతను బాధ్యుడవుతాడు. అది ప్రూవ్ అయినప్పుడు మాత్రమే అతనికి పనిష్మెంట్ అనేది వస్తుంది. నెక్స్ట్ టాపిక్ అండి, రెమ్యూనరేషన్ ఆఫ్ అన్ ఆడిటర్. రెమ్యూనరేషన్ ఆఫ్ అన్ ఆడిటర్, ఆడిటర్కి సంబంధించి అతని వర్క్కి సంబంధించి జీతం ఎలా ఇస్తారు. ఆడిటర్ రెమ్యూనరేషన్ అంటే సంథింగ్ రిటర్న్, తాను చేసిన పనికి ఇచ్చేటటువంటి దాన్ని రెమ్యూనరేషన్ అంటారు. ఆ ఆడిటర్ యొక్క రెమ్యూనరేషన్ని ఎవరు ఫిక్స్ చేస్తారు? ఫస్ట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. ఫస్ట్ ఎవరు ఫిక్స్ చేస్తారండి? బోర్డ్ ఆఫ్ directors. In case the auditor was appointed by the board of directors, the remuneration was fixed by the board of directors. ఆడిటర్ ని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అపాయింట్ చేస్తే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రెమ్యూనరేషన్ ని ఫిక్స్ చేస్తారు. సెంట్రల్ గవర్నమెంట్, ద ఆడిటర్ వాజ్ అపాయింటెడ్ బై ఎనీ స్పెషల్ రెజల్యూషన్. అండర్ దట్ సిచ్యువేషన్ ద ఆడిటర్ రెమ్యూనరేషన్ వాజ్ ఫిక్స్డ్ బై ద central government. In case the auditor was appointed under a special resolution, in that situations the auditor remuneration was fixed by the central government. Next, other cases. In all other cases the auditor remuneration was fixed on the basis of a contract. On the basis of a contract, auditor remuneration బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అపాయింట్ చేస్తే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్సే ఫిక్స్ చేస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తే ఎప్పుడు అపాయింట్ చేస్తుంది? స్పెషల్ రెజల్యూషన్ పాస్ చేస్తూ సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తే సెంట్రల్ గవర్నమెంటే ఫిక్స్ చేస్తుంది. అదర్ కేసెస్ అంటే సోల్ ట్రేడింగ్ ఇన్స్టిట్యూషన్స్ అయితే అగ్రిమెంట్ బేస్ మీద, పార్ట్నర్షిప్ అయినా సరే అగ్రిమెంట్ బేస్ మీద ఆడిటింగ్ రెమ్యూనరేషన్ అనేది ఉంటుంది. సో ఆడిటర్ని ఎవరు అపాయింట్ చేస్తే వాళ్ళే ఆడిటర్ యొక్క రెమ్యూనరేషన్ని ఫిక్స్ చేస్తారు. ఓకే, ఆడిటర్ యొక్క రెమ్యూనరేషన్ ఎలా ఉంటుంది? ఆడిటర్ రెమ్యూనరేషన్
ఫస్ట్ ఆడిటింగ్ వర్క్కి ఒక రెమ్యూనరేషన్ తీసుకుంటాడు, అకౌంట్స్ ప్రిపరేషన్కి ఒక రెమ్యూనరేషన్ తీసుకుంటాడు, అడ్వైజర్స్కి ఇంకో రెమ్యూనరేషన్ తీసుకుంటాడు. అంటే ఆడిటర్ ఇచ్చినటువంటి ప్రతి సర్వీస్కి కూడా రెమ్యూనరేషన్ అనేది సపరేట్గా ఉంటుంది. బికాజ్ ద ఆడిటింగ్ వాజ్ ఎ ప్రొఫెషనల్ డ్యూటీ. కాబట్టి ఆడిటరు ఖాతా పుస్తకాలు తనిఖీ చేసినందుకు ఒక అమౌంట్, ఖాతాలు తయారు చేస్తే ఒక అమౌంట్, అడ్వైజర్స్ ఇస్తే సలహాలు ఇస్తే ఒక అమౌంట్. ఆడిటర్ చేసే ప్రతి పనికి కూడా ఒక్కొక్క రెమ్యూనరేషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఆడిటర్ యొక్క రెమ్యూనరేషన్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో చూపిస్తారు. ఇట్ వాజ్ ఏ ఎక్స్పెండిచర్. ఆడిటర్ ఫీ కింద ఈ అమౌంట్ని చూపించడం అనేది జరుగుతుంది.